మనం ఎన్నో ట్రైనింగ్ తీసుకుంటున్నాం, కానీ ఇది ప్రత్యేకమైన ఇది అందరికీ ఉపయోగపడేది. అందుకని ఎన్ని సబ్జెక్ట్స్ అని అన్నారు. ఈ మనము ఇక్కడ శ్రద్ధగా ఈ విషయాలను కూడా మనము అంటే మనం ఇక్కడ ఎంఆర్పీగా పనిచేస్తున్నాం, రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాం. మనం ఈ తెలుసుకున్న విషయాలన్నింటి కూడా మనం వెళ్ళి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా మన విద్యార్థులందరూ కూడా ఈ విషయాలన్నింటి కూడా మనము తెలియజేసిన అవసరం ఉంది సార్. కాబట్టి వీళ్ళు చెప్పే విషయాలను కూడా మనం అందరం చక్కగా విని ఇచ్చిన అన్ని విషయాలను కూడా మనము రాసుకుంటాం. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లవాడు కూడా అంటే దాదాపుగా నాకు తెలిపిస్తే ఇది ప్రైమరీ పిల్లలు కూడా అవసరమే, ప్రైమరీ టీచర్స్ కూడా అవసరమే. ఎందుకంటే ఎక్కువ మందికి 10 సంవత్సరాల వరకు ప్రైమరీలో ఉంటారు కాబట్టి వాళ్ళని రక్షించవలసింది. అంటే 18 సంవత్సరాల వరకు మనం పిల్లలని కాపాడినట్లయితే తర్వాత వాళ్ళకు మెచ్యూర్ అవుతారు, వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతారు కాబట్టి ఓన్ డిసిషన్. కాబట్టి అంటే ఏ విధంగా అయితే ఒక్కరిని కాపాడడానికి మనము గార్డు ఉపయోగిస్తాము, అంటే దాని చుట్టూ కంచెను ఉపయోగిస్తాము. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా అంటే మన దగ్గర పనిచేసే 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత వాళ్ళకు ఒక నిఘా అవసరము. వాళ్ళు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ విషయాలను కూడా మీరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ శిబిరంలో మనందరం కూడా ఉత్సాహంగా పాల్గొని ఆ విషయాలన్నింటినీ కూడా మనం ప్రతి అంటూ ది లాస్ట్ ఏళ్ళ వరకు తర్వాత వాళ్ళందరినీ కాపాడడానికి మనము ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఎన్జిఓ నుండి అదేవిధంగా మన విద్యాశాఖ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది సార్. దీంట్లో చైల్డ్ సేఫ్టీ అండ్ యాంటీ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి అంశాల గురించి స్కూల్ అసిస్టెంట్స్ కి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజల ఎన్జిఓ మధ్య ఒక ఎంఓయూ ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. దాంట్లో భాగంగా ఈ ప్రజల ఆర్గనైజేషన్ అనేది మనుషుల అక్రమ రవాణా లేదా ఆడపిల్లల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సార్. దాంట్లో నుండి మనము ఈ తెలంగాణ స్టేట్ అంతా కూడా ఇవ్వడానికి మాకు హ్యూమన్ రిసోర్స్ లేదు అని అన్నప్పటికీ కూడా మేడము ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ అనేది కూడా ఇచ్చారు సెక్రటరీ మేడం గారు. టైం పీరియడ్ లో కంప్లీట్ చేయాలని అంటే ఆర్గనైజేషన్ నుంచి ఒక 6 టీములుగా మనం డివైడ్ చేసి ఈ ట్రైనింగ్ అనేది స్టేట్ మొత్తం కూడా ఇవ్వబడుతుంది. సేమ్ ఇదే డేట్ కూడా మనకు అక్కడ కామారెడ్డిలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, సిద్దిపేటలలో ట్రైనింగ్ అనేది ప్యారలల్ గా జరుగుతుంది సార్. అంటే చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు మేడం, కంపల్సరీ చేయాలి అనే ఉద్దేశంతో దీని గురించి మనకు మేలో ఫస్ట్ టైం గా సెక్రటరీ మేడంతో జరిగిన మీటింగ్ లో దీన్ని ఇవ్వాలి అని అన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లో డిఈఓలకు అదేవిధంగా ఆర్జేడీలకు దీనిపైన ఒక రోజు సెషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల ఫౌండర్ సునీత కృష్ణన్ మేడం గారు ఈ ట్రైనింగ్ అనేది డిఈఓలకు అండ్ ఆర్జేడీలకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కి ఎన్సీహెచ్ఆర్టీ హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది సార్. సెకండ్ ఫేజ్ లో వచ్చేసరికి దీన్ని ఎవరైతే ఎంపీఓలు అదేవిధంగా హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ లో కూడా ఒక 1 డే ట్రైనింగ్ అనేది మళ్ళీ హైదరాబాద్ లోనే ఇవ్వడం జరిగింది. థర్డ్ ఫేజ్ లో వచ్చేసి రెసిడెన్షియల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో కేజీడీపీ, పిఎంఆర్ఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సంబంధించిన టీచర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మనము సమ్మర్ హాలిడేస్ లో ఇవ్వడం జరిగింది. అది మొత్తం తెలంగాణ స్టేట్ అంతా కూడా సేమ్ ఇలాగే వచ్చి 2 డేస్ చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫోర్త్ ఫేజ్ లో వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ కి మన తెలంగాణలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలలో ఉన్నటువంటి లెక్చరర్స్ కి ఒక ఫేజ్ లో కూడా వాళ్ళందరికీ టీఓటీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 1 డే ట్రైనింగ్ వాళ్ళకి కూడా. లాస్ట్ ఫేజ్ లో వచ్చేసి మనకి స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రతి జెడ్పీహెచ్ఎస్ నుంచి అదేవిధంగా జిహెచ్ఎస్ నుంచి ఒక టీచర్ చొప్పున తెలంగాణ స్టేట్ అంతా ఇవ్వడానికి మనం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఫేజ్ లో మనకు జరుగుతున్నటువంటి నిజామాబాద్ లో ఇప్పటికీ 2 ఫేజెస్ లో దాదాపుగా 150 కవర్ కావడం జరిగింది. ఇది లాస్ట్ ఫేజ్ లో మనకు జరుగుతున్నటువంటి ట్రైనింగ్ సార్. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి దాని గురించి మనం ఏమేమి మాట్లాడుకుంటాం, ఎలా ఉంది షెడ్యూల్ అనే దానికంటే ముందు మనం ఒకసారి పరిచయం అనేది చేసుకుందాము. దాంట్లో భాగంగా నేను నాన్న స్టార్ట్ చేస్తాను. మన పేరు, స్కూల్ పేరు ఒకటి మీరు చెప్తే సరిపోతుంది సార్. నా పేరు సురేష్ కుమార్, నేను ప్రజ్వల ఎన్జిఓలో స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను.
అదేవిధంగా ఈ ట్రైనింగ్ మొత్తానికి కూడా నేను ఇన్ఛార్జ్ వ్యవహరిస్తాను తెలంగాణ స్టేట్. రమాదేవి టీచర్ ప్రజలలో వర్క్ చేస్తారు. అదేవిధంగా సుజాత మేడం కేజీబీవి నిజామాబాద్ జిల్లాలో మాక్లూరులో మేడం కేజీబీవి టీచర్గా చేస్తారు. టీచర్ సపోర్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ లో ఇదే ట్రైనింగ్ 2 days తీసుకున్నారు మేడము. మాకున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ తక్కువగా ఉందన్నప్పుడు మన డిఈఓ గారు మేడంని కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది 4 days వరకు. అంటే నిన్న సెకండ్ బ్యాచ్ లో కూడా మేడం ఉన్నారు, అదేవిధంగా ఈ బ్యాచ్ లో కూడా మేడం ఉండడం జరిగింది. ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి 2 రోజుల ట్రైనింగ్ లో మనకి సెషన్ వైజ్ గా ఉంటుంది సార్. 2 days లో కూడా మొత్తం 9 సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్ ఏంటి అనేది నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి నేను చెప్తాను. అండర్స్టాండింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా లేదా ఆడపిల్లల అక్రమ రవాణా అంటే ఏమిటి అనే దాని గురించి మనము ఇక్కడ నేర్చుకుంటాము. దాంట్లో భాగంగా మనకు ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది సార్. 1 Life No Crimes అనే ఒక డాక్యుమెంటరీగా మనం ఇక్కడ స్క్రీన్ చేస్తాము. దాన్ని చూసిన తర్వాత ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మనం ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్. రెండో టాపిక్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ సెక్స్ ట్రాఫికింగ్ అంటే లైంగిక వ్యాపారానికి అమ్మాయిలను ఎలా ఉపయోగిస్తున్నారు, ఇది ఎలా జరుగుతుంది అనే దాని గురించి రెండో సెషన్ లో నేర్చుకుంటాము. దీనికి సంబంధించి కూడా ఒక డాక్యుమెంటరీ ఉంది, అనామిక అని ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ చూస్తాము. మూడవది వచ్చేసి ఇంపాక్ట్ అండ్ విక్టిమ్ అంటే ఒక లైంగిక దాడికి గురైనటువంటి బాధితురాలు కానీ ఒక అమ్మాయి కానీ సమాజంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే దాని గురించి నేర్చుకుంటాము, ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ కొని. నాలుగవది వచ్చేసి సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ ఆన్లైన్ ద్వారా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి నేర్చుకునే దాంట్లో కూడా 2 డాక్యుమెంటరీ ఉంటాయి సార్. షార్ట్ ఫిలిమ్స్ అనేది ఒకటి, గేమ్స్ సంబంధించి ఎలా ఉంది అనేది ఒకటి, అదేవిధంగా ఆన్లైన్ సంబంధించి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడినప్పుడు మనం ఎలా మోసపోతాం అనే దాని గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. దానికి కూడా మనకు ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇది మనకు డే 1 లో 4 సెషన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్, ఇంపాక్ట్ అండ్ విక్టిమ్, సైబర్ ట్రాఫికింగ్ 4 గురించి మనము నేర్చుకుంటాము. సెకండ్ డే వచ్చేసి దీనికి సంబంధించినటువంటి చట్టాల గురించి ఉంటుంది సార్. సెకండ్ డేలో ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్. ఫస్ట్ సెషన్ లో వచ్చేసి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని 2 చట్టాల గురించి. సెకండ్ సెషన్ లో వచ్చేసి పోక్సో, అదేవిధంగా పిసిఏకే, జువైనల్ జస్టిస్ యాక్ట్ అని 3 చట్టాల గురించి. టోటల్ 5 చట్టాలు అక్రమ రవాణాకి సంబంధించిన వాటి గురించి మనము క్లియర్ గా అక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ఒక గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఈ తర్వాత ఏదైతే సెకండ్ డేలో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇవన్నీ మనం నేర్చుకున్నప్పటికీ తెలుసుకున్నప్పటికీ ఏ విధంగా దీన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ అక్రమ రవాణాన్ని నివారించవచ్చు, ఒక స్కూల్ అసిస్టెంట్ యొక్క పాత్ర ఏముంటుంది, దాంట్లో ప్రివెంట్ చేయాలి, ఈ ట్రాఫికింగ్ మన పిల్లలు ఎక్కువ కూడా గురి కాకుండా ఉండాలి అని అంటే ప్రివెంటివ్ మెథడ్స్ మనం ఏం తీసుకోవాలి అని అనేది ఆ సెషన్లో నేర్చుకుంటాము. ఒకవేళ ఏదైనా జరిగితే లీగల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ లీగల్ గా ఏమేమి ఉంటాయి, ఎలాంటి వాటిని మనం అప్రోచ్ కావడం వల్ల వీళ్ళని మనం సేవ్ చేయొచ్చు, రిపోర్టింగ్ మెథడ్ ఏమి ఉంటుంది అనేది నేర్చుకుంటాము. చివరిలో వచ్చేసి ప్రొటెక్షన్, ఒకవేళ గురైతే అమ్మాయికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ఏం చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ సమాజంలో కలవడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి లాస్ట్ సెషన్ లో నేర్చుకుంటాము. మళ్ళీ సేమ్ ఇదే ప్రీ టెస్ట్ లాగా పోస్ట్ టెస్ట్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది మనకు. అదేవిధంగా మన ఎస్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చిన డ్రాఫ్ట్ అదొక ప్రింట్ మీకు ఇస్తారు. ఈ 2 రోజులు నేర్చుకున్న విషయాన్ని జస్ట్ 4 పార్ట్స్ గా డివైడ్ చేసి 45 minutes చొప్పున ఒక సెషన్ కి 4 క్లాసులు డిసెంబర్ లోపు మన స్కూల్లో ఉన్న పిల్లలకి ఇవ్వాలి అనేది అక్కడ ఉంది. దాన్ని మనం రేపు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ గా చేస్తాను అనేది దాన్ని ఒకసారి మంత్ డేటు లేకపోతే ఏ క్లాస్ ఏ మంత్ లో తీసుకుంటాం అనేది ఒక చిన్న డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్ ఇస్తే సరిపోతుంది. లాస్ట్ లో మనం గ్రూప్ ఫోటో దిగి ఈ 2 రోజుల సెషన్ కూడా మనం కంప్లీట్ చేస్తాము. దీనికి సంబంధించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే దీని సైబర్ ట్రాఫికింగ్ వాళ్ళు వచ్చారు, సైబర్ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సఖీ వాళ్ళు ఉంటే మనకు అందుబాటులో ఉంటే ఎవరైనా రావచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫస్ట్ సెషన్, లాస్ట్ సెషన్. ఈ 2 సెషన్లలో ఉన్నట్టు మనకి 3 డాక్యుమెంటరీలు ఉన్నాయి సార్. డాక్యుమెంటరీ మనం ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ చేస్తాము. స్క్రీన్ చేసిన తర్వాత చూడండి, మీరు చూసిన తర్వాత మనం ఒక 5 గ్రూప్స్ గా డివైడ్ అవుతాం సార్. ఉన్న వాళ్ళని జస్ట్ 3-4 పేజెస్ ఒక టీవీ చొప్పున ఒక చిన్న యాక్టివిటీ మీకు ఇస్తారు, ఒక కేస్ స్టడీ లేకపోతే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఒక చార్ట్ పైన రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంటేషన్ ఇక్కడికి వచ్చి చేయాల్సి ఉంటుంది, మీరు ఏం డిస్కస్ చేశారు అనేది. ఇక్కడ మనం యాక్టివిటీ ఎంతసేపు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దానికంటే సార్
మీకు ఇస్తున్నటువంటి కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అది ప్రజ్వల డీల్ చేసినటువంటి రియల్ కేస్ స్టడీస్. ఆ కేస్ స్టడీస్ని మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇది ప్రజ్వల అనేది ఇప్పటి వరకు ఏం చేసింది అనేది ఒకసారి చూసుకున్న టైం ఉంటే ఇది 1996లో ప్రారంభించబడినటువంటి ఆర్గనైజేషన్ సార్. స్వచ్ఛంద సేవా సంస్థ, అంటే సోషల్ సర్వీస్ మనకు ఐడియా ఉంది కదా, ఆ సేవా సంస్థను 1996లో స్థాపించడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీతా కృష్ణన్ దీని ఫౌండర్. ఆ మేడం ఇప్పటి వరకు కూడా ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ ద్వారా 32,000 మంది అమ్మాయిలను, చిన్నపిల్లలను, మహిళలను కూడా కాపాడడం జరిగింది. 32,000 ఇప్పటి వరకు ఆన్ రికార్డు. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజల ఆర్గనైజేషన్ 5 మెయిన్ టాపిక్స్ గా పనిచేస్తారు సార్. 5 పిల్లర్స్ అని అంటాము. దాంట్లో ఫస్ట్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే నివారణ భాగంగా ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారియర్స్ అని అంటున్నాము, మన టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు, ఆర్టీసీ కండక్టర్లు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకి శిక్షణ కానీ లేదా అవేర్నెస్ కానీ అవగాహన కార్యక్రమాలు కానీ నిర్వహించే టీమ్ అనేది ప్రివెన్షన్ లో పనిచేస్తుంది. అది మా టీం ప్రివెన్షన్ లో భాగంగా మేము చేస్తాం. అదేవిధంగా ఇంకొక టీం ఉంటుంది సార్, మాకు రెస్క్యూ టీం ఉంటుంది. రెస్క్యూ ఏం చేస్తారనంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కలిసి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా సమాచారం మనకు ఉంటే ఇక్కడ అమ్మాయిలు మోసపోయి ఉన్నారు, ఏదైనా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా టీం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పంపించడము, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మోసపోయిన వాళ్ళను మాకు హోమ్కి తీసుకొస్తారు. అంటే భారతదేశంలోనే అతిపెద్ద షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మాది. దాంట్లో ఏ అమ్మాయిలకైనా కానీ రీహాబిలిటేషన్ చేస్తారు సార్. పునరావాసం కల్పించడానికి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలను స్థాపన చేస్తారు. అదేవిధంగా మూడవది రీహాబిలిటేషన్ చేస్తారు. తీసుకొచ్చిన అమ్మాయిలకి మెడికల్ సపోర్టు, లీగల్ సపోర్టు, ఫుడ్, అకామిడేషన్, అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మా దగ్గర ఒక వ్యవస్థ కూడా పనిచేస్తుంది. అది షెల్టర్ హోమ్స్. అదేవిధంగా రీఇంటిగ్రేషన్, 4th one రీఇంటిగ్రేషన్ అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయికి మేము రిపీటెడ్గా కౌన్సిలింగ్స్, అదేవిధంగా లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే వేరే స్టేట్ల నుంచి రెస్క్యూ అయిన అమ్మాయిలు ఉంటారు, వేరే వేరే కంట్రీస్ నుంచి రెస్క్యూ అయిన అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించే వరకు, వాళ్ళ రాష్ట్రాలకు ఇంటికి పంపించే వరకు కూడా ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అది రీఇంటిగ్రేషన్. చివరికి వచ్చేసి అడ్వకసీ సార్. ఈ అడ్వకసీలో భాగంగా గవర్నమెంట్ తోని కొలాబరేట్ అవుతూ ఈ అమ్మాయిలు ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇమీడియట్ రిలీఫ్ ఫండ్ కానీ, కాంపెన్సేషన్ కానీ, ఏమైనా లోన్స్ కానీ, ఇంకేదైనా అవకాశం ఉన్న ప్రతి దాన్ని కూడా మేము మా ఆర్గనైజేషన్ ద్వారా స్టాఫ్ పని చేస్తారు. అంటే పూర్తిగా మోసపోకుండా చూడడం ఒకటి అయితే, మోసపోయిన వాళ్ళని మళ్ళీ అదే సమాజంలో మంచిగా కలిపేలాగా చేయడానికి ఈ ఆర్గనైజేషన్ మెయిన్గా పనిచేస్తుంది. ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా మేడం చాలా హ్యాండిల్ చేస్తున్న క్రమంలో 2016లో మేడంకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. అదేవిధంగా అదే 2016లో స్వరక్ష అనే ఒక క్యారవాన్ కూడా మేడం చేయడం జరిగింది. అందులో భాగంగా మన నిజామాబాద్ నుంచి కూడా ఆ యొక్క బస్ యాత్ర అనేది వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా జరిగింది. మన డిఈఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఆ యాత్ర అనేది దాదాపుగా 4.5 నెలల పాటు సాగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా 3 రాష్ట్రాలలో పెద్ద యాత్ర చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త జీవో కూడా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా స్వరక్ష డే అనేది జరపాలి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దానికి రెస్పాన్సిబుల్గా ఇస్తూ చేయడం జరిగింది. ఇది దేంట్లో ఆర్గనైజేషన్ అంటే నేను చేస్తున్న క్రమంలో అందులో భాగంగానే మనకి సెక్రటరీ మేడం గారితో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి మనకు ఒక ప్లాన్ చేయడం అనేది జరిగింది సార్. అది మెయిన్గా ఈరోజు ట్రైనింగ్ జరగడానికి ముఖ్య కారణం. ఓకేనా? మనం తెలంగాణ కానీ ఎంత జరుగుతున్నాయి అనేది జస్ట్ చూపించడానికి. అదేవిధంగా ఇప్పుడు సైబర్ ట్రాఫిక్ సంబంధించిన 2 డాక్యుమెంటరీ చూద్దాం సార్. దాంట్లో ఒకటి గేమ్స్ సంబంధించి, ఒకటి సోషల్ మీడియాకి సంబంధించి.
రికార్డ్ చేస్తుంది. లేదు లేదు రాధా అమ్మాయిని ఎర్లీ మ్యారేజ్ అయింది కదా పేపర్ పట్టుకోండి. ఏది రాయలేదు, ఏది చేయలేదు. మేడం గారు కొంచెం మాదే మేడం నంబర్ ఇస్తారా? సిచ్యువేషన్ ఏది లేదు లేదు సిచ్యువేషన్ ఏది వచ్చింది 1 2 3 ఇది ఈరోజు మనం చూసినటువంటి చైల్డ్ సేఫ్టీ అండ్ ట్రాఫికింగ్లో వచ్చినటువంటి సెషన్ 1లో సైబర్ ట్రాఫికింగ్ మా బృందాలు చాలా శ్రమపోచి ఎంతో డిస్కషన్ చేసిన తర్వాత కొన్ని వారు ఇచ్చినటువంటి ప్రశ్నలతో పరిశీలన చేస్తే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. అయితే అసలు యాక్చువల్గా టీమ్ ఏంటంటే చైల్డ్ ట్రాఫిక్లో వచ్చినటువంటి టీమ్ ఏంటంటే కేసు పేరు పరిశీలన 3 నితీష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను తన పెళ్లి కొరకు 4 మ్యారేజ్ మ్యాట్రిమోనీలలో తన పేరు మరియు వివరాలు నమోదు చేసుకున్నాడు. తనకు ఎక్కువ అందంగా లేని అమ్మాయిలు పేదమ్మాయిలు కావాలని ఎలాంటి కట్టకాలకు అవసరం లేదని ఆ అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని వారితో బంధాలు ఏర్పరచుకొని మంచి మాటలతో వారిని నమ్మించి మంచి అభిప్రాయం కల్పించేవారు. సాధారణ కుటుంబాలను ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకుంటారని చెప్పేవారు. మరి వాటితో శారీరక సంబంధాలు కూడా ఏర్పరచుకునేవారు. దీంతో ఈ విద్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వేసి, ఒకటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమ్మాయిలను మోసం చేయడానికి వాడినటువంటి వివిధ రకాల మార్గాలు. అయితే నేటి టెక్నాలజీ అంటూ పిల్లలు ఇచ్చినటువంటి మొబైల్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ మొబైల్ కూడా ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ మ్యాట్రిమోనీ, టెలిగ్రామ్ ఎక్సెట్రా వీటి ద్వారా పిల్లలు ఎన్నో రకాలుగా ప్రభావితులు అయిపోయి పిల్లలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు బయట వారి పడుతుంది హ్యూమన్ ట్రాఫిక్ గురవుతూ మోసపోతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవరిని మరి ఎటువంటి వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకున్నారు? ఈ చైల్డ్ ట్రాఫిక్ చేసేటువంటి పిల్లలు సాధారణంగా ఇన్ జనరల్గా మన సమాజంలో కూడా పేదగా ఉన్న అమ్మాయిలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి, అదేవిధంగా అక్షరజ్ఞానం తక్కువగా ఉండి, తెలివితేటలు ఎక్కువగా ఉండి ఉన్నటువంటి అమ్మాయిలను ట్రాఫిక్ గురి చేస్తూ వస్తుంది. అలాంటి వ్యక్తులను వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళను ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను లోపరుచుకుంటూ వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి జనరల్గా జరుగుతున్నటువంటి విషయం. నెక్స్ట్, ఇది జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలేదు. ఇక ఎవరు తీసుకొని మాట్లాడతారు? రీడింగ్ చేస్తారు. రీడింగ్ చేస్తారు. మెయిన్ క్వశ్చన్ వీడియో ఏమైనా చేయమని మరి జరగకుండా మెయిన్గా
చైల్డ్ ట్రాఫిక్ అనేది జరిగేది మొబైల్ వాడనే కలిపితే వేరే దాకా జరిగేది. సో మొబైల్ వాడకంలో కూడా ఏదండి మొబైల్ వాడకుండా నివారించడం, గృహ అవసరాలకు మాత్రమే ఎంత అవసరంలో వాటిని మాత్రమే ఉపయోగించి వినియోగించకుండా ఉండడం. అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అవసరం లేనిదే వినియోగించడం, తల్లిదండ్రులు పర్యవేక్షణలో మొబైల్ వాడడం, సూపర్విజన్ తల్లిదండ్రులు ఉండాలి. మన పిల్లలు వాడేటప్పుడు ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు గురి కాదు. నెక్స్ట్ సామాజిక మాధ్యమాల్లో అధిక అవసరం అయితే లేదు. సామాజిక ట్విట్టర్లు కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఫేస్బుక్లు కానీ అవసరం లేదంటే వినియోగించి మిగతాటప్పుడు వదిలేయడం. అక్కడ మాధ్యమాలకు లాకింగ్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు అవసరంలో అప్పుడు మాత్రమే వినియోగించి మిగతాటప్పుడు కూడా లాకింగ్ సౌకర్యం వాళ్ళకు తెలియకుండా వినియోగించలేదు, లాక్ చేసుకుంటారు. ఈ రకంగా కొద్ది మేరకు మాత్రమే వినియోగించారు. కానీ వీటన్నిటినీ కూడా తెగించి పిల్లలను వాళ్ళ నాలెడ్జ్ అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటున్నారు. సాంకేతిక మాధ్యమాలు మనకంటే ఎక్కువ పిల్లలు ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మొబైల్ వాడకం మనకంటే ఎక్కువ పిల్లలకే తెలుస్తుంది. కాబట్టి నేరుగా మొబైల్ వాడకుండా నివారించడమే ఉత్తమమైన మార్గం. వాడాలి అంటే మన పర్యవేక్షణలో మనం వాడాలి, వాళ్ళ పిల్లలు వాడాలి. ప్రభుత్వం కూడా అన్లిమిటెడ్ నెట్ చేస్తే మనకి ఏమైపోతుంది, పిల్లలు ఏకరాగా గేమ్స్ అంటూ ఆన్లైన్ గేమ్స్ అంటూ రావడం ఈ రకంగా మోసపోతుంటారు. కాబట్టి మా బృందం చాలా చర్చించి ఈ విషయాల పైన కొద్ది మేరకు మేమని నియమించినాము. సభ్యులు జలంధర్ గౌడ్, శ్రీనివాస్, రాము, కిషోర్ బాబు, విజయ్, జవహర్, శ్రీనివాస్, సాయిరామ్, సురేష్, రాజలక్ష్మి నాన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. Primala, 12 years old, wanted to have a boyfriend. She dreamt of a man like those in movies, who will sweep her off the feet and gave her a love letter. She was on top of the world. She would meet the boy behind the school, and soon she gave her mother's phone number to the boy. Every night, under pretext of sleeping early, she will go to her bedroom, taking her mother's phone, and under the bed sheet, she would chat with this boy on WhatsApp. One day, the boy said if she truly loves him, she should show herself topless. Parimala started disrobing herself under the bed sheet and chatting with this boy. After a few days, when Parimala was walking to school, two boys looking at her and started laughing and said, "Your pinky is nice." That is when Parimala found out that all the chat images was being circulated in the school among the boys. And this is our case situation 3. And other members are going to submit. Hold it. Sure. So this is the case situation given to us, sir. This is a prevalent situations nowadays we are seeing in our society. Here a teenage child is being deceived by others, showing that you are true love and all. Actually, this is the situation, and these are the questions where the child is being deceived. And not only that child, other children are not only children, elderly people, young generation, everyone are being deceived nowadays through cyber crimes and all. So the questions are the same for all the case situations. Here our questions are, what are the various ways technology has been used to deceive people? So various ways how our technology is being deceiving us is like this. The ways are deep fake and AI generated videos. Deep fake and AI generated videos and images. And second one is fake news and misinformation. And also social media manipulation, online dating and romance scams. There are a number of apps like online dating and romance scams. And fifth one is fake and e-commerce and product reviews. All these are just examples. There are many other things also where technology is cheating us or deceiving us in our present situation. So seventh one is identity theft. That is, they are making our identity. That is, they are using our names on the Facebook and deceiving us. So identity theft using technology. These are the certain some of the ways where the public are being deceived by the technology.
target for these type of technology deceiving are. So mostly elderly people, because they don't have particular idea about the technology and all. So elderly people are being mainly targeted to this kind of deceiving and all, sir. And second one is students and young users. Young users are very much after Corona. We have even seen the video also during the Corona period, and many of the children, even our children also, are very much habituated to the games and all. When they are playing the games, there will be levels, certain levels will be there, and if they cross the one level, second level, they'll be getting more excited and they'll be investing all the money and all. So in that way, students and young users are also being deceived through technology. And other people, like people seeking relationships. So nowadays, as many of our society are very much, very much become narrow and all, many of the people are seeking relief through phones also. Many of us are very much addicted to the phones, like shorts, reels and all. Through those reels only, many of the society, like young people, are being deceived by relationship apps also. People seeking relationships, they'll be having like apps like Tinder and all. That is one app. So through that kind of apps also, young people are being deceived. Online shoppers are also being deceived, and business and organizations are also being deceived. Our question is, what are the minimum precautions to be taken? మనకు దీని నుంచి రక్షించుకోవాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ దట్ వీ కెన్ టేక్ ఆర్ థింక్ బిఫోర్ క్లికింగ్. సో విల్ బి గెటింగ్ నంబర్ ఆఫ్ ఏపీకే ఫైల్స్ అండ్ రకరకాల ఇవన్నీ వచ్చేస్తుంటాయి, లింక్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సో మన ముందు మనము ఆ లింక్ క్లిక్ చేసే పోయే ముందర అవి ఏంటి, ఆ లింక్స్ ఏంటి, ఏపీకే ఫైల్సా, ఫిషింగ్ లింక్సా ఏంటి అనేది మనం ఒక్కసారి థింక్ చేసి ఆలోచించి వాటిని క్లిక్ చేయాలి. And unless you believe them, మనము ఇది కరెక్టే, ఇది authenticated అన్నప్పుడే మనం దాన్ని ఆ లింక్ని మనము క్లిక్ చేయాలి. యూసేజ్ ఆఫ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సింపుల్ గా 1 2 3 అనో, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మన చిల్డ్రన్ పేరు పెట్టేసి ఇదే పాస్వర్డ్ అని అనుకుంటే ఇట్స్ ఓకే ఫర్ us. మనం గుర్తుపెట్టుకోవడానికి మనకి బాగానే ఉంటుంది. కానీ ఇఫ్ వి డోంట్ యాడ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ లైక్ సిగ్మా అనో, ఇన్ఫినిటీ అనో, లేకపోతే యాష్ అనో, ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాలి. స్పెషల్ లెటర్స్ ఆల్సో, సింబల్స్, అప్పర్ కేసు అలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటేనే మనది స్ట్రాంగ్ గా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది. ఎనేబుల్ 2 స్టెప్ ఆథెంటికేషన్. మనకి ప్రతి దాంట్లో వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, దేంట్లో అయినా కానీ 2 స్టెప్ ఆథెంటికేషన్ అనేది ఉంటుంది. చాలా మంది మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్స్ వెరీ అది మనము అలాంటి వాటిలో విల్ ఫాల్ ప్రే టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం అలాంటి వాటికి బారిన పడకుండా ఉండాలంటే 2 స్టెప్ ఆథెంటికేషన్ కంపల్సరీ. కీప్ సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అప్డేటెడ్. ఎప్పటికప్పుడు మన సాఫ్ట్వేర్ ని, మన ఫోన్ ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి వైరస్ నుంచి మన ఫోన్ కూడా కొంచెం మనకి సెక్యూరిటీ ఇస్తుంది. నెవర్ షేర్ పర్సనల్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లైక్ our bank accounts, our passwords, they should never be shared to others. Use antivirus and privacy settings. మన ఫోన్ లోనే యాంటీవైరస్ యాప్స్ ఉంటాయి అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అవి ఖచ్చితంగా మనము బాగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. Thank you. And our group, group info, that is our group members are myself, A. Mangala, ZPHS Peddapalli Bodhan, G. Ramadevi, ZPHS Pachal Nadukuda, Velgur Mandal, and C. Sanjay Rani Madam, ZPHS Kodigiri Mandal, B. Ganesh, ZPHS Girls Recruit, and A. Anuradha Madam, ZPHS Sangam. Thank you. One second, ma'am. Excuse me. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. వెరీ గుడ్. గ్రూప్ డిస్కషన్ కూడా బాగుంది. మానవ హక్కుల వాడల గురించి మీరు ఏమి అర్థం చేస్తున్నారు? ఆర్థిక అవసరాల కారణంగా, మానసిక బలహీనత వల్ల, ఉద్యోగ స్వభావం వల్ల, పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేక బాలలు, మహిళలు, యువకులు, అనాథ బాలలు, నిరాశ్రయులు బలవంతంగా భయపెట్టబడి, ప్రలోభపెట్టబడి అసాంఘిక కార్యకలాపాలకు లోను కావడం. మానవ అక్రమణ వల్ల 2 రకాలుగా జరుగుతుంది. సొంత కుటుంబ సభ్యుల బలవంతం వల్ల, అవయవాల వ్యాపారానికి, గృహహింస వల్ల, గృహ అవసరాల కొరకు చిన్న
పారిశ్రామిక పనుల కొరకు సైబర్ నేరాల కొరకు మానవ అక్రమ రవాణా జరుగుతుందని మా డిస్కషన్ తీసుకున్నాం సార్. మానవ అక్రమ రవాణాకు ఎవరెవరు ఎక్కువగా గురవుతున్నారు? అనాథలు, తండ్రి ఒకరు మాత్రమే ఉన్నవారు, మత్తు సులభంగా డబ్బు సంపాదించడానికి దొరుకుతున్నవారు, యువతులు పని నిమిత్తం లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళి మోసపోయిన వారు, సామాజిక మాధ్యమానికి ఎక్కువగా ఉపయోగించే అలవాటుకి లోనైన వారు. గ్రూప్ ఇన్ఫర్మేషన్ మైసెల్ఫ్ రవీంద్రబాబు జెడ్పీహెచ్ఎస్ ఉద్యోగం కొత్తగల్, జే కార్తిక్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ జంగియార్, ఆజందర్ జెడ్పీహెచ్ఎస్ అంగర్గా కొడిగిపండల్, యాకూబ్ అలీ అన్సారీ పీడి జెడ్పీహెచ్ఎస్ పెంటకల, జి ఉమాదేవి మేడం ఎస్ఏ తెలుగు జెడ్పీహెచ్ఎస్ చిత్తలు, జ్యోతి ఎస్ఏ హిందీ జెడ్పీహెచ్ఎస్ నేరకల్, మేరీ ప్రతిమ ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ రొడ్డేపల్లి, జి వీణ ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ గోల్పల్లి. We'll share it in the group. Thank you, sir. సైబర్ ట్రాఫికింగ్ కేసు పరిశీలన 2. మహేష్ మరియు సోనం ఇద్దరు కలిసి ఒక జిరాక్స్ దుకాణం నడిపేవారు. మొబైల్ రీఛార్జ్ కూడా చేసేవారు. షాప్కి వచ్చిన యువతుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకునేవారు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని యువతుల ఫోన్ నంబర్లను సేకరించి వారికి ఒకేసారి బల్క్ సందేశాలు పంపిస్తూ ఉండేవారు. ఆసక్తి గల వారు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అర్హత మరియు సర్టిఫికెట్స్ లేకున్నా 30 నుంచి 50 వేల వరకు జీతం ఉంటుందని అమ్మాయిలు మరియు మహిళలకు అమ్మాయిలకు సందేశాలు పంపుతూ అనంతరం వారి ఫోన్ నంబర్కు కాల్ చేస్తూ ఉండేవారు. మిస్ కాల్ ఇచ్చిన వారికి సోనం తిరిగి కాల్ చేస్తూ జాబ్ ఆఫర్స్ గురించి వివరణ ఇచ్చేది. మహేష్ మరియు సోనంకి స్థిరమైన నివాసం అంటూ ఏమీ లేదు. అమ్మాయిలను ప్రత్యేకంగా కలవకుండా అన్ని సందేశాలను మరియు లావాదేవీలను వాట్సాప్ మరియు మెసేజ్ల ద్వారా ఇస్తుండేవారు. సో దీని క్వశ్చన్స్: సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమ్మాయిలని మోసం చేయడానికి వాడిన మార్గాలు ఏంటి? సోషల్ మీడియా అకౌంట్స్ తయారు చేయడం, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి తయారు చేశారు. బల్క్ మెసేజ్, ఆన్లైన్ గేమ్స్ ద్వారా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకున్నారు. ఉద్యోగ అవకాశాలను నమ్మించి ఫేక్ టీవీస్, ఏఐ వీడియోస్ ద్వారా వాళ్ళని నమ్మించి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వాళ్ళని మోసం చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు. ఎవరిని మరియు ఎలాంటి వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకుంటారు? మెయిన్గా వాళ్ళు ఎవరిని లక్ష్యంగా పెట్టుకున్నారంటే యువతని లక్ష్యంగా పెట్టుకొని, మరియు ఎవరైతే మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకుంటున్నారో, మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మా వాళ్ళ మీద మేము నిలబడదామనుకుని ఉన్న అమ్మాయిలను మహిళలను వాళ్ళు ఎంచుకున్నారు. ముఖ్యంగా అమాయకమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఎవరైతే వాడతారో ఆ వీడియోస్ చూసి వాళ్ళని నమ్మే వాళ్ళని వాళ్ళు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ ప్రాసెస్ని గుడ్డిగా నమ్ముతారో వాళ్ళని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సైబర్ ట్రాఫికింగ్ జరగకుండా సూచనలు: ఎవరి వ్యక్తిగత సమాచారం లైక్ ఫోటోస్, ఇన్ఫర్మేషన్ పంపకూడదు. ఉద్యోగ ప్రకటనలు విని మోసపోకుండా దాని గురించి వివరాలను ఆరా తీయాలి. తెలిసి తెలియని వ్యక్తులకు ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. యూజ్ స్ట్రాంగ్ ప్రైవసీ సెట్టింగ్స్, రిపోర్ట్ అండ్ బ్లాక్ సస్పిషియస్ అకౌంట్ ఇమీడియట్లీ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గీత జెడ్పీహెచ్ఎస్ చల్లగర్గ, మాధవి జెడ్పీహెచ్ఎస్ పెద్దవాల్గోడ్, మంజుష జెడ్పీహెచ్ఎస్ జాపూర, సునీత జెడ్పీహెచ్ఎస్ చెంగల్, ఎల్ స్వప్న జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్, ఎం పద్మ జెడ్పీహెచ్ఎస్ ఎస్ఎన్పురం గర్ల్స్, రఖియా ఇర్ఫానా జిహెచ్ఎస్ బీంగల్, సౌమ్య జెడ్పీహెచ్ఎస్ పల్లికొండ, వసంత జెడ్పీహెచ్ఎస్ బాచన్పల్లి, అరుంధతి రాణి జెడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి, శైలజ జెడ్పీహెచ్ఎస్ మోజ్పూర్, ఏ మమత జెడ్పీహెచ్ఎస్ భూమిరియాల. మరియు తన భావాలను వ్యక్తపరచడం రాదు. ఆమె తన ఇరుగు పొరుగులో ఉండే వారితో మాట్లాడాలి. మరియు ఆమెకు పాఠశాలలో స్నేహితులు లేరు. ఆమె తల్లిదండ్రులు మరొక ప్రదేశంలో పనిచేస్తూ ఉన్నారు. మరి రాజీ నిరంతరం ఒంటరిగా ఉండేది. రాజీకి డెస్క్టాప్ మరియు ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆమె
ఫేస్బుక్లో యాక్టివ్గా మారింది మరియు నిరంతరం వివిధ భంగిమల్లో తన సెల్ఫీలను పోస్ట్ చేసేది. సోషల్ మీడియా యొక్క వ్యామోహంలో ఆమె సంతోషంగా ఉంది మరియు స్నేహితులను సంపాదించడానికి ఉత్సాహంగా ఉంది. ఒకరోజు ఆమె ఫేస్బుక్ ద్వారా రాణికి కలిసింది. రాణి ప్రొఫైల్ చిత్రం ద్వారా ఆమె వృద్ధ మహిళ అని నిర్ధారణకు వచ్చింది మరియు నిరంతరం ఆమెను అభినందిస్తుంది మరియు ఆమె అన్ని పోస్టులపై లైక్ కామెంట్ చేస్తూ ఉంటుంది. రాణి మెసెంజర్లో తన సందేశాలను పంపడం ప్రారంభించినప్పుడు రాజీ సంతోషంగా సమాధానం ఇస్తుంది మరియు స్వల్పకాలంలో వారు మంచి స్నేహితులు అయ్యారు. రాజీ తన గురించి ప్రతిదీ రాణితో పంచుకునేది. ఒకరోజు ఆమె తన పాఠశాల విద్యార్థులను చాలా మంది నిరంతరం ఆమెను ఆట పట్టిస్తూ ఆమెను ఆమ్లా అని పిలుస్తున్నారని, ఆమె తన శరీరం పట్ల ఎంతో అసంతృప్తిగా ఉందో చెప్పింది. రాణి ఆమెను చింతించవద్దని మరియు ఆమె వెబ్క్యామ్ను ఆన్ చేసి దుస్తులను తొలగించు అని కోరింది మరియు ఆమె శరీర పరిమాణాన్ని మెరుగుపరిచే వ్యాయామంతో ఆమెకు మార్గనిర్దేశం చేస్తుంది. రాజీకి తెలియకుండానే ఆమె వీడియో రికార్డ్ చేయబడుతుంది. ఇది కేసు. సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1. సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఉపయోగించి అమ్మాయిలను మోసం చేయడానికి వాడినటువంటి వివిధ రకాల మార్గాలు. దాదాపు ఈ ప్రశ్న మనకి ఇవ్వబడిన అన్ని కేసెస్లో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు మేము లేట్గా రాష్ట్రం కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంటర్నెట్, ఫేక్ ప్రొఫైల్స్ అన్నీ వీటి ద్వారా మోసగించుకోండి. రెండవ ప్రశ్న, ఎవరికి మరియు ఎటువంటి వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకుంటారు? ఈ క్వశ్చన్ కూడా మాక్సిమం రిపీట్ అయింది. టీనేజర్స్ని, సోషల్ మీడియాకి విపరీతంగా అలవాటు పడిన వారిని, ఒంటరి మహిళలను, ఒంటరి బాలబాలికలను, ఎక్కువగా కోరుకునే వారిని, సులభంగా నమ్మే వారిని, వీడియో గేమ్స్కి అలవాటు పడ్డవారిని, పదే ఆన్లైన్లో ఉండేవారిని, ఆన్లైన్లో పోస్టులు పెడుతున్న వారిని, సాంఘికీకరణ జరగకుండా ఆ కేసు స్టడీలో బాలిక ఒంటరిగా ఉంది, ఎవరితో స్నేహం చేయలేదని ఇచ్చారు. బయట వ్యక్తులతో, వాళ్ళ పియర్ గ్రూప్ పిల్లలతో స్నేహంగా లేని పిల్లలు కూడా ఆన్లైన్ ఫ్రెండ్షిప్ కోరుకునే అవకాశం ఉంది. ఇది జరగకుండా ఉండడానికి నీవు సూచించే ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి? క్వశ్చన్కి ఆన్సర్, పర్సనల్ డీటెయిల్స్ని ఎవరిని అంటే వారికి షేర్ చేయకూడదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ, టీమ్ గ్రూప్స్పై పర్యవేక్షణ ఉండాలి. మొబైల్ ఫోన్స్కు పిల్లలను దూరంగా ఉంచాలి. పిల్లలను సాధ్యమైనంత ఒంటరిగా ఉంచకూడదు. ఆన్లైన్లో ఉండే ప్రొఫైల్ని నమ్మకూడదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యసనంగా మార్చుకోకూడదు. విధానం మా గ్రూప్ మెంబర్స్ వచ్చేసి భూపాల్ సింగ్ ఫ్రమ్ జడ్పీహెచ్ఎస్ తాళరామడుగు, రజనీ కుమార్ జడ్పీహెచ్ఎస్ సోనాజీపేట్, దేవి సింగ్ జడ్పీహెచ్ఎస్ రావుట్ల, ఏకే జిలానీ జడ్పీహెచ్ఎస్ కొండూరు, పి శ్యామ్ సుందర్ జడ్పీహెచ్ఎస్ బడా బెంగల్, జి సుదర్శన్ రెడ్డి జడ్పీహెచ్ఎస్ కిసానగర్, డి ప్రవీణ్ కుమార్ జడ్పీహెచ్ఎస్ మెట్టపల్లి, ఎన్ హనుమానుడు జడ్పీహెచ్ఎస్ కొల్లూరు, బి అశోక్ జడ్పీహెచ్ఎస్ శ్రీనగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అమ్మాయిల పేరుకు ఒక తప్పుడు ప్రొఫైల్ సృష్టించి పాఠశాలలు మరియు కళాశాలలో చదివే అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాడు. అలాగే అమ్మాయిల యొక్క వ్యక్తిగత ప్రొఫైల్ ఓపెన్ చేసి వారి యొక్క స్నేహితుల జాబితాలు సేకరించి అందులో ఒక అమ్మాయి పేరుతో ఫేక్ ఐడి సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ వారి నుండి వచ్చిన రిక్వెస్ట్లను తీసుకొని వారితో స్నేహం చేసేవాడు. నెమ్మదిగా సాధారణ సందేశాల ద్వారా వ్యక్తిగత విషయాలు పంచుకునే వరకు తెలియదు. చిన్ననాటి పాఠశాల విషయాలు, స్నేహితుల గురించి ఊరు పంచుకునేవాడు మరియు లైంగికపరమైన విషయాల గురించి కూడా చర్చించుకునేవాడు. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా అమ్మాయి అని అనుకునేవాడు. అయితే
ఇప్పుడు మీకు కింద ప్రశ్నలు. ఒకటో ప్రశ్న, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమ్మాయిలను మోసం చేయడానికి వాడినటువంటి వివిధ రకాల మార్గాలు ఏవి? అంటే ఈ సైబర్ క్రైమ్ వచ్చింది సార్, ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కువగా మోసపోతుంది ఏంటంటే ఎడ్యుకేట్ పెడితే ఎక్కువ మోసపోతూ ఉన్నారు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఏమొచ్చిన ఒక మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్లో మోసపోతుంది ఎవరంటే నాకు తెలిసి ఎడ్యుకేటెడ్ పర్సన్స్. కాబట్టి రెండోది వాడకం అనేది ముందర తల్లిదండ్రులు తగ్గించాలి. ముందర పిల్లలు మనం వాడుతున్నాం ఒక పిల్లలు చెప్పలేము. అందువల్ల మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా మొబైల్ వాడుతున్న పిల్లలు చెప్పగలుగుతాం. కాబట్టి మనం వాడటం తగ్గించాలి. ఇది మాకు వచ్చిన టాపిక్లో. ఇంతకుముందు వాళ్ళు కూడా ఇవన్నీ వచ్చినాయి కారణాలు. మా గ్రూప్లో ఉన్నటువంటి ఈ మాలకొండయ్య, జి సాయిలు, ఎండి అసదుద్దీన్, యు శ్రీనివాసరావు, ఎం కిషన్ రెడ్డి, లైక్ ఉద్దీన్, రేచల్ అంటే సునీత గారు మరియు ఎం సునీత గారు గ్రూప్లో ఉన్నటువంటి. మానవ అక్రమ రవాణా. ఈ మానవ అక్రమ రవాణా మరి ఏ విధంగా జరుగుతుంది అంటే ఏంటి అంటే, సో అంటే వేరే మనుషులు తన అవసరాల కోసం అయి ఉండొచ్చు, తన లాభాల కోసము శ్రమ దోపిడీ లేదా లైంగిక దోపిడీ, అదేవిధంగా మనుషులకు బానిసలుగా మార్చడము లేదా అవయవాల దోపిడీ కోసం అక్రమంగా తరలించే వాటిని మనం ఏమనొచ్చు అంటే మానవ అక్రమ రవాణా అనొచ్చు. మరి దానికి బాధితులు ఎవరు అంటే ఎవరైనా కావచ్చు. ఏజ్ అని ఏమీ లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరైనా కూడా ఈ మానవ అక్రమ రవాణాకి బాధితులు కావచ్చు. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్, నీకు జాబ్ ఇప్పిస్తా, లేకపోతే నీకు వేరే దగ్గర మంచి అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళకి నమ్మించడము, లేదా ఈ బాల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పేసి బాలకార్మికులుగా మార్చడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతకి ఉన్న అక్రమ రవాణాలో ఒక భాగం. మరి ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే 130 కంట్రీస్ ఈ మానవ అక్రమ రవాణాకి సమస్యని ఎదుర్కొంటుంది. ప్రతి 10 years ఒక అక్రమ రవాణా అనేది జరుగుతుంది. మన వరల్డ్లోనే ప్రతి 360 మహిళలో ఒక మహిళ అక్రమ రవాణాకి గురవుతుంది. అలాగే మరి మిలియన్ల పరిశ్రమలు కూడా ఏర్పడుతున్నాయి మానవ అక్రమ రవాణాలో. 45% ఆఫ్ చైల్డ్ ఈ మానవ అక్రమ రవాణాకి గురవుతున్నారు. సో మనం ఏమనుకుంటున్నాము అంటే ఇండియా అనేది అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాము, కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే నేరస్తులుగా మారుతున్నారు. సో వాటిలో ప్రజెంటేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి సెక్షన్ 140 బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంఘం. సో దానిలో అక్రమ రవాణానికి ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ వన్ మనకి గిఫ్టెడ్ లేదా ట్రాన్స్పోర్ట్ చేయడము, లేదా ఆశ్రయాన్ని కల్పించడము, లేదా ఒత్తిడికి గురవ్వడము, తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడం. సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఫస్ట్ అంటే మనని బెదిరింపులకు ఉపయోగిస్తారు, లేదా మోసపూరితంగా లేదా వాళ్ళని వంచన చేయడము, లేదా వాళ్ళకి భయపెట్టడము, ఈ విధంగా చేసి లేదా వాళ్ళ బలహీనతను అడ్వాంటేజ్గా అంటే వాళ్ళకున్న అధికారాలను దుర్వినియోగంగా ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. ఈ పైన ఏ పాయింట్స్ ఉన్నాయి అందులో ఏదో ఒకటి చేసినా కూడా అదేం కిందకి వస్తుంది అంటే మానవ అక్రమ రవాణాకి పాల్పడినట్టే అవుతుంది. డెఫినేషన్ ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం.
వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము అని చెప్పేసి ఒక చోట నుండి ఇంకొక చోటకి పంపించేసి అంతిమంగా ఏం చేస్తారు అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. మరి ఏ విధంగా చేస్తారు అంటే బెదిరింపుకు గురి చేస్తారు, ఒత్తిడికి గురి చేస్తారు, వాళ్ళ బలహీనతని లోపరుచుకొని వాళ్ళ అధికారాన్ని వాళ్ళ హోదాని దుర్వినియోగం చేసుకుంటారు. నెక్స్ట్ పర్పస్. ఏ పర్పస్ చేస్తారంటే ప్రాసిక్యూషన్, వ్యభిచారం అనే చేయొచ్చు, లైంగిక దోపిడీ అనే చేయొచ్చు, లేదా వాళ్ళ వెట్టి చాటి అనే చేయొచ్చు, లేదా వాళ్ళని బానిసత్వంలో కూడా మార్చవచ్చు. లాస్ట్ రిమూవల్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఆర్గాన్ యొక్క తొలగింపు కూడా జరుగుతుంది మానవ అక్రమ రవాణాలు. నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా దత్తత తీసుకోండి అంటే మిమ్మల్ని దత్తత తీసుకుంటామన్న కారణంతో చేయొచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్తున్న ఆర్గాన్స్, ఈ మన బాడీలో పార్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ లేబర్, కూలీలాగా కూడా మార్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సర్కస్. ఇప్పుడు సర్కస్ అనేది అక్కడక్కడ చాలా జరుగుతుంది. ఆ సర్కస్ లో మనుషులు అవసరం పడతారు, వాళ్ళ యొక్క ఉపయోగాలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళని తీసుకొని ఈ సర్కస్ కి ఉపయోగించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ బెగ్గర్. భిక్షాటన అయితే చాలా రకాలుగా మనం కూడా చూస్తున్నాం. సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని మనకి చిన్న పాప ఉందని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మనీని మన ద్వారా తీసుకుంటాం, లేదా వాళ్ళను వేరే సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఒక విషయం, మూవీలో నాయక మూవీలో కూడా భిక్షాటనకి కోచింగ్ ఇస్తారు. పిల్లలను పట్టుకెళ్ళేసి స్పెషల్గా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడము. అలాంటి అంటే మన మూవీస్లోనే చూడడం కాకుండా ఇది మన రియల్ లైఫ్లో అంటే మన ఇండియాలో కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. నెక్స్ట్ డొమెస్టిక్ వర్క్. ఇంటి పని చేసే వాళ్ళకు కూడా మీకు ఇంతకంటే ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తాము, వర్క్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి నమ్మించి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కామెల్ జాబ్ అంట మన మేడం చెప్పాలి. ఏం చేస్తారంటే ఈ క్యామెల్ పోటీలు ఉంటాయి కదా, ఒంటెల పోటీ. సో ఒంటెల పోటీలో బాగా అన్నిటికంటే ముందు పరిగెత్తాలన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే చిన్న పిల్లలను తీసుకొని ఒంటెలకు కట్టేస్తారు. అది ఒంటెలకి ఏంటి అంటే ఆ చిన్న పిల్లలు ఏడిస్తారంటే వీళ్ళు గట్టిగా పరిగెత్తుతారు. మరి చిన్నపిల్లలు ఏడవాలి అంటే ఏం చేస్తారు అంటే వాళ్ళకి సిగరెట్ ఉంటాయి కదా, వీడి అట్లా అంటించి చుట్టూ అలా పెట్టేస్తే ఏడుస్తుంటాయి కదా. సో ఆ విధంగా కూడా చిన్నపిల్లలని అక్రమ రవాణా చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్స్ ట్రాఫికింగ్. ఇదైతే చాలా మనకు తెలియకుండానే చాలా జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్ సెక్సువాలిటీ అబ్యూస్ మెటీరియల్. ఇది కూడా చైల్డ్ సెక్సువల్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది. ఆన్లైన్ ట్రావెల్. ఇప్పుడు మనమే కూడా చాలా మంది మనకు తెలిసిన రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సైబర్ మోసాలకి పాల్పడుతున్నారు. నెక్స్ట్ అలాగే టెక్నాలజీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద రీచ్ ఆఫ్ ట్రాఫిక్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ ఏది అవుతుందంటే టెక్నాలజీ చాలా పెరుగుతుంది. ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే దాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నామా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ అవుతుంది. అంటే అడ్వెంచర్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, లేదా వాళ్ళ నుండి మనీ తీసుకోవడం. ఇందాక మనం 2 వీడియోస్ చూసినాం. ఒక అబ్బాయి ఏం చేసిండు, మనీ ద్వారా లాస్ అయిపోయింది. ఇంకో నెక్స్ట్ ఏంటి, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అట్లా రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. సో మాకు కూడా అంటే మాకు తెలిసిన రిలేషన్లో కూడా సిస్టర్ వాళ్ళ బ్రదర్ అవుతాడు, మన స్టేట్ కాదు మహారాష్ట్ర. ఆ పిల్లడికి తెలియకుండానే బెట్టింగ్ చేస్తూ కోర్టులో బెట్టింగ్లో లాస్ అయిపోయింది. మరి వాళ్ళ డాడీ అయితే స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్ కూడా ఏంటంటే తెలియకుండానే అట్లా బెట్టింగ్లో లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తము లాస్ అయ్యి మళ్ళీ ఆ పిల్లల్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అట్లా మన పిల్లలకు తెలియకుండానే లాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందంటే 130 కంట్రీస్ షేర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్స్. అంటే ఒక్క 100 కంట్రీస్ అంటే నాట్ ఏ జోక్. ఇన్ని కంట్రీస్లో కూడా మానవ అక్రమ రవాణా అనేది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఎవ్రీ 10 minutes హ్యాస్ ఏ పర్సన్ ఈస్ ట్రాఫికింగ్. ప్రతి 10 minutes ఒక మహిళ ఇవ్వచ్చు, తెలిసే ఎవరైనా ఉండొచ్చు ట్రాఫికింగ్కి గురవుతున్నారు. అదేవిధంగా 360 మెంబర్స్ మహిళలో ఒక మహిళ ఈ అక్రమ రవాణాకి గురవుతుంది. నెక్స్ట్ 2-3 million సెక్స్ ట్రాఫికింగ్ అనేది మన ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ $billions దీనిపైనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 45% ఆర్ చిల్డ్రన్స్.
చేసుకుంటారు. దానికంటూగా కులము, మతము, జాతి ఏముండవు. అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా రీజన్స్. ఫస్ట్ వన్ క్యాస్ట్, రిలీజియస్, కమ్యూనిటీ, ఇలాంటివన్నీ ఏం చూడరు. ఎవరైనా కానీ ఈ అక్రమ రవాణా చేయాల్సిందే. నెక్స్ట్ ఎకనామికల్గా వెనుకబడిన వాళ్ళు. తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీలలో గొడవ అయిపోయి ఏం చేస్తారు, విడిపోతారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము, బలహీనతగా ఫీల్ అవ్వడం, ఇలా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళలో ఉన్న బలహీనతను వాళ్ళు ఏం చేస్తారు, క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి అరే ఇట్లా కాదు కానీ ఇట్లా అని చెప్పేసి నమ్మించి ఏదో ఒక రకంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ఎంప్లాయీస్. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంప్లాయీస్ కంటే అన్ఎంప్లాయీస్ క్యాండిడేట్లే ఎక్కువ ఉన్నారు. మనకి జాబ్స్ లేకనో ఇంకా వేరే సోర్స్ ఏం లేకనో అన్ఎంప్లాయీస్ కూడా టార్గెట్గా చేసుకొని వాళ్ళకున్న వాళ్ళని జాబ్ ఇస్తారు, ఇంతకంటే అయితే జాబ్ ఇస్తా అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి ఏదో రకంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఎమోషనల్గా, తర్వాత మల్టిపుల్ డెబిట్స్. కొంతమంది చాలా రకాలుగా పార్టీ చేయడం, ఏదో ఒకటి ఏదో పరంగా వాళ్ళు డెబిట్స్ చేస్తుంటారు. వాళ్ళ బలహీనతను ఇంకా ఎక్కువ చిట్టీలో ఏవో ఇవన్నీ చెప్పేసి వాళ్ళ బలహీనతలు తీసుకొని కూడా చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎమోషనల్గా వాళ్ళని అంటే లోన్గా ఎవరు ఉన్నారు వాళ్ళని ఎమోషనల్గా చేసేసి చేయడం. తర్వాత విల్లింగ్ టు టేక్ రిస్క్. కొంతమంది మనీ ఉన్నప్పటికీ ఇంకా దానికోసం ఇంకా ఎంతైనా అంటే రిస్క్ చేస్తారు. ఆ రిస్క్ చేసే క్యాండిడేట్లను కూడా ఫోకస్ చేసి టార్గెట్ చేసి వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈ అక్రమ రవాణా పాల్గొనేటట్టు చేస్తూ ఉంటారు. మెయిన్గా డ్రగ్స్. ఈ మధ్య కాలంలో మన యూత్ అయ్యిందో ముఖ్యమైన ఈ డ్రగ్స్ కానీ చాలా అలవాటు పడిపోవడం జరుగుతుంది. ఆల్కహాల్, నెక్స్ట్ వీటికి చాలా అలవాటు పడుతున్నారు. తర్వాత హోమ్లెస్, నిరాశ్రయులు ఎవరు ఉంటారో వాళ్ళని. నెక్స్ట్ డిస్ట్రెస్, వైబ్రేషన్, వలస బాధితులు ఉంటారు. అలాగే అక్కడ ఎటువంటి సోర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, వేరే స్టేట్కి వెళ్ళడము, వేరే కంట్రీస్కి వెళ్ళడము, వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళకు కూడా మన అక్రమ రవాణాకి పాల్పడేటట్టు చేస్తారు. తర్వాత డిజాస్టర్స్, ఈ కరువు వల్ల కానీ ఇంకా ఏదైనా ఉన్న ఈ విధంగా వచ్చిన వల్ల బాధితులను కూడా ఏం చేస్తూ ఉంటారంటే టార్గెట్ చేసి వాళ్ళ యొక్క బలహీనతలను తీసుకొని ఏదో రకంగా మోసం చేసి వాళ్ళని అక్రమ రవాణాకి పాల్పడేటట్టు చేస్తారు. సో ఇది మనకి మన సమాజంలో తెలియకుండానే జరుగుతుంది. సో నేను అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చినక్కడ ఈ మూవీస్లలోనే ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటాం. కాదు, ఈ మూవీస్ కాకుండా మన రియల్ లైఫ్లో మనకు తెలియకుండానే మన సమాజంలోనే ఇటువంటి చాలా జరుగుతుంది. సార్ సో నువ్వు చాలా అందంగా ఉన్నా, నీకు ఇక్కడ కాకుండా నీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మూవీస్ వల్ల ఛాన్స్ ఇస్తాము, నీకు హీరోయిన్ అవకాశం ఉంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఎక్కించి ఏం చేస్తారు, ఆ విధంగా కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈ మధ్య నాకు మా కొలీగ్స్ చెప్పిన దాన్ని బట్టి ఏమంట, బాగా రిచ్ పీపుల్స్, ఆ రిచ్ పీపుల్స్ ఏం చేస్తారు అంటే ఒక ఏజ్ వచ్చేసరికంటే మన స్కిన్ అనేది ఏమవుతుంది, డెలికేట్ అయిపోతుంది. అంటే వాళ్ళు అందంగా కనిపించాలని చెప్పేసి అలా ఏం చేస్తారట, ఈ అడల్సెన్స్ దశలో ఉన్న మంచి యూత్లో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మంచి వైట్ కలర్ అందంగా ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసేసట వాళ్ళ స్కిన్ తీసుకొని ప్లాస్టిక్ సైజ్ లాగా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనకు తెలియకుండానే అన్ని సమాజంలో జరుగుతుంది. సో అతను ఫోన్ చేసి పోలీస్ అవ్వాలి కాదు, మన వాట్సాప్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కదా డైలీ. సో అతను నాకు వచ్చి నేను ఇలా పోలీస్ని మీ బాబు ఇక్కడ మాకు దొరికిండు అని చెప్పేసి ఆయన బ్లాక్మెయిల్ చేసేసి నాకు ఇప్పుడే 4,000 పంపండి, ఆయనకి మేము రిలీజ్ చేసేస్తాం మా ఈ స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి అతనికి చెప్పిండట. సో ఇతను ఏం చేసిండు, ఇంటర్నెట్ టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఆ అబ్బాయి డీటెయిల్స్ మొత్తం చేస్తున్నాడు, బీటెక్ చేస్తున్నాడు, ఏం చెప్పేసిండు. సో మొత్తం ఇలా చెప్పినాక ఇతను ఏం చేసిండు, టెన్షన్ పడ్డాడు. టెన్షన్ పడిన తర్వాత మీ అకౌంట్లో ఎంత ఉంది అని చెప్పేసి అంటే సార్ నా దగ్గర 2,000 ఉన్నాయి, నేను తర్వాత నేను చేస్తాను అంటే సార్ మాకు 5,000 వరకు అయితేనే మేము ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇతను కొంచెం టెన్షన్ పడి ఫోన్ లింక్ అయినటువంటి ఒక డివైస్ ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంది అని అంటే మనం మోసపోవడానికి 100% అవకాశం ఉంది అని చెప్పచ్చు. దానికోసం వాళ్ళు ఏం వాడుతున్నారు అని అంటే 3 రకాలైనటువంటి ఒక మీడియాస్. ఒకటి సోషల్ మీడియా, రెండవది వెబ్సైట్స్, మూడవది యాప్స్.
ఈ వాడడం ద్వారా ఒక వ్యక్తిని మోసం చేస్తున్నారు. ఈ మోసం చేయడం వల్ల వాడు ఏం లాభం పొందుతున్నాడు అని అంటే మళ్ళీ 2 రకాల లాభాలు పొందుతున్నారు. ఒకటి ఫైనాన్షియల్గా, రెండవది వాడు ఏదైతే కోరిక సెక్సువల్ ఎక్స్ప్లైటేషన్ ఉందో అది చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ ఏదైతే మనం ఇంతకుముందు మేడం చెప్పారో అదంతా ఒక ట్రెడిషనల్ ఫామ్ సార్. అంటే మనకు ఒక వ్యక్తి మోసం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకు కనిపిస్తున్నాడు, మనకు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అక్కడ అమ్మేస్తున్నాడు, రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ఇదంతా కూడా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. కానీ ఆన్లైన్ ద్వారా జరిగేదానికి ఏమవుతుంది అంటే అదే ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ వస్తుంది, లేదా ఆన్లైన్ ఒక మెసేజ్ వస్తుంది, ఏదైనా వస్తుంది. మనం దాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు మనం మోసపోతున్నాం. కాకపోతే ఉద్యోగం ఇచ్చే వ్యక్తి మనకు కనబడడు, ఆ లొకేషన్ కరెక్ట్గా ఉండదు, ఆ ఉద్యోగం కూడా అక్కడ ఉండదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక వ్యక్తి అనేవాళ్ళు కనబడకుండా ఏదో ఒక అదృశ్యమైన ఒక శక్తి అనేది మనల్ని ముందుకు తీసుకెళ్లి మనల్ని మోసం చేయడానికి అక్కడ అవకాశం అనేది ఉంది. 2 రకాలుగా మనం ఒకవేళ ఆన్లైన్ మనం ఇంత మాట్లాడుతున్నాము, బట్ ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్ మొత్తం ఆగిపోయింది అని అంటే అది లేదు. ఆన్లైన్కి పెరిగిపోయింది, ఆఫ్లైన్కి ఇంకా కూడా జరుగుతున్నది. 2 పట్ల కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆఫ్లైన్ చూసినట్టు ఏంటంటే సార్ మనకు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది మన దేశంలోనే అతిపెద్ద హోమ్స్ రన్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు మేము 32,000 అమ్మాయిలను, చిన్నపిల్లల్ని కాపాడిన దాంట్లో మాకు అంటే వాళ్ళని రీఇంటిగ్రేషన్ చేసినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మా హోమ్లో దాదాపు అప్రాక్సిమేట్ ఒక 200 మంది విక్టిమ్స్ మా దగ్గర ఉంటారు. వాళ్ళకి రకరకాల కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మాకున్నటువంటి ఒక అవకాశం ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ సాటర్డే రోజు అలాంటి ఒక విక్టిమ్ను లేదా ఒక సర్వైవర్ను కలిసే అవకాశం మాకు ఇస్తారు. ఒక ప్రోటోకాల్ ప్రకారము మేడం ఉంటారు, ఆ స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరి మధ్యలో మేము కూర్చొని మేము మాట్లాడతాం అన్నట్టు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేస్తారు, ఏ విధంగా మోసపోయినాం మేము అని. అట్లా మోసపోయిన దాంట్లో కూడా మేము చాలా మంది అమ్మాయిలు ఇప్పటి వరకు ఒక 150 మెంబర్స్ వరకు మేము ఇంటరాక్ట్ అయ్యాము. అన్ని కామన్గా ఉండేవి కొన్ని ఉంటే కొన్ని చాలా ఒక క్రిటికల్గా చేస్తారనమాట. వాళ్ళు ఎంత మ్యానిపులేషన్ చేస్తారండి అమ్మాయిని. వాళ్ళు చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఇంకా ఇంత చదువుకొని ఉన్నాము, ఇంత మోసపోయింది అమ్మాయి అని కూడా మనకు అనిపిస్తుంది. అట్లా ఒక స్టూడెంట్ కూడా మేము కలవడం జరిగింది సార్. మన ఇదే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఒక అమ్మాయి మోసపోయి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏదైతే మా రీహాబిలిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆమె బిల్డింగ్తో ఆమె కలిసినప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్తాను. మాట్లాడినప్పుడు మేము అడిగాము ఏ విధంగా మోసపోయాము అమ్మాయి మేము అడిగినట్టు అమ్మాయి చెప్తుంది. ఆమె సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు పక్కన ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరు చాలా క్లోజ్, అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళు, మంచి బాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో, ఎలాంటి దాపరిగా లేకుండా అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. ఆ టైంలో ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే మనకు తెలుసు బయటకు వెళ్ళాలి, లోపలనే ఉండాలి, హాస్టల్లో అకామిడేషన్ ఎడ్యుకేషన్ అంతా కూడా వెళ్ళినప్పుడు అక్కడ కలిసి మాట్లాడినప్పుడు ఒక సందర్భంలో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఒకసారి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, తెలిసిందే దొంగతనంగా కూడా ఏం కాదు, జస్ట్ తెలిసి ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది, మాట్లాడింది. ఏమన్నది, అన్నయ్య ఒకసారి ఫోన్ ఇస్తే నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటాను, చిన్న అవసరం ఉంది చెప్తాను అంటే సరే అన్నతను ఫోన్ ఇచ్చేది, మాట్లాడింది, ఫోన్ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది. అమ్మాయి 10th క్లాస్ సార్, 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సమ్మర్ హాలిడేస్లో. అప్పుడు ఏం చేసింది, ఈ అబ్బాయి వెళ్ళగా ఆమెకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. మెసేజ్లో నుంచి ఫోన్ కాల్స్ నుంచి స్టార్టింగ్ అంతా కూడా డెప్త్గా అయిపోయి అమ్మాయిని కాల్ చేసింది. అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ఫెయిల్ అయిపోయాడు, ఆటో నడుపుతున్నాడు. అతను 21 years, అమ్మాయి వచ్చేసి 17 years, 10th క్లాస్ అప్పుడే కంప్లీట్ అయింది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఆమె డే మొత్తం నైట్ మొత్తం కూడా అతను ఫోన్ మాట్లాడడం చూసినప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేసిందంటే అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. అంటే కొట్టిండు, ఒకసారి విపరీతంగా కొట్టిండు. ఎందుకు ఇంత అర్ధరాత్రి కాల్ మాట్లాడుతున్నావు, ఇవ్వడు వాడు వాళ్ళు ఇదని కొట్టిన తర్వాత ఫోన్ లాగేసుకున్నారు. అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ ఏమైంది, కొద్ది రోజుల పాటు ఇంట్లోనే మనం హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్లోనే ఉంది. ఒక వారం 10 రోజుల తర్వాత ఇక ఒకే మర్చిపోయింది అని అనుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసిందంటే అమ్మాయిని ఏదో ఒక ఫంక్షన్ కాల్ అమ్మ తీసుకొని వెళ్ళింది. ఫంక్షన్ కాల్ తెలిసిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి అక్కడ ఒక తెలిసిన వాళ్ళ రిలేటివ్ దగ్గర ఫోన్ తీసుకొని ఈ అబ్బాయికి ఫోన్ చేసింది. నెంబర్ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత అబ్బాయి కాంటాక్ట్లోకి వచ్చింది. ఏం జరిగింది అని అంటే విషయం అంతా చెప్పింది. మా అన్నయ్య కొట్టిండు, నాకు ఫోన్ ఇస్తలేదు, ఏం చేయాలో నాకు అర్థమయ్యలేదు అని అంటే అబ్బాయి ఒకవేళ ఏమనుకుంటున్నారు అని అంటే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు.
అనగానే అబ్బాయి చెప్పింది ఏంటంటే మనం ఇద్దరం పారిపోవాలి ఇక్కడ నుంచి. ఓకేనా అంటే ఈ అమ్మాయిని కొంచెం మోటివేట్ చేసాడు, మళ్ళీ మా ఇంట్లో ప్రాబ్లం అవుతుందంటే అలాగే ఏం పెట్టుకోకు నువ్వు, అన్నిటికీ నేను ఉంటాను అని చెప్పేసి అమ్మాయిని ఒక డేట్ చెప్పిండు. ఒక ఈ రోజు నైట్ నేను ఈ టైంకి వస్తాను అని చెప్పగానే అమ్మాయి కూడా ఓకే అయిపోయింది. బట్టలన్నీ సర్దేసుకొని రెడీ ఉంది. ఇంట్లో నుంచి కొన్ని డబ్బులు, ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదో కొంచెం గోల్డ్ అన్ని తీసుకొని రెడీ పెట్టుకున్నది. ఆ టైం చెప్పిన టైం కూడా వచ్చింది. అక్కడ తీసుకొని అమ్మాయి ఏదో ఇంటి వెనకాల నుంచి అర్ధనైట్లో వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నట్టుగా లేదు. అబ్బాయికి ఉద్యోగం లేదు, అమ్మాయి మైనర్, ఏం చేయాలి, పెళ్లి చేసుకోరాదు, మరి ఏం చేయాలి, రూమ్ కూడా వాళ్ళకి దొరకలేదండి. ఫస్ట్ దొరకకపోతే ఏం చేసింది, అబ్బాయికి ఉన్నటువంటి అలా ఆ విలేజ్లో ఉన్నటువంటి సీనియర్గా ఎవరో ఇక్కడ ఉన్నారు వాళ్ళ ద్వారా ఒక స్లమ్లో ఒక రూమ్ తీసుకున్నారు. ఏం ఆధార్ కార్డు అది కూడా ఏం ఇయ్యారు, జస్ట్ ఏదో ఒక చిన్న రేట్ల షెడ్ లాంటి దాంట్లో ఉన్నారు. భార్యాభర్తలాగానే ఉన్నారు. ఇక్కడ ఎవరు అడ్డు వరకు లేదు కాబట్టి అలానే ఉన్నారు. తీసుకొచ్చిన డబ్బులతో మినిమం కొనుక్కున్నారు. సర్వే అవుతున్నారు కొద్ది రోజులు. మినిమం ఒక 6 months వరకు బాగానే ఉన్నారు. 6 months తర్వాత ఏమైంది, డబ్బులు అయిపోయింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయో ఒకరి మీద వేసుకోవడం స్టార్ట్ అయిందంట. నీ వల్లనే అయింది అంటే నీ వల్లనే అయింది. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నేను వచ్చిన, నువ్వు చేయబట్టి నువ్వు జాబ్ చేయాలని అమ్మాయి అంటే నేనేదో నీ గురించి అనుకున్నాను, బాగా డబ్బులు తెస్తాం అనుకున్నాను అని ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ పడ్డ తర్వాత కొంచెం సీరియస్గా అయింది. అయిన తర్వాత అబ్బాయి ఏం చేసిందంటే ఒకరోజు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఏమన్నాడు, 2-3 తిప్పులు ఎక్కాడు, నువ్వు అమ్మాయి వదిలేసేదానా అని చెప్పిండు. అబ్బాయి దానికి కూడా ఫిక్స్ అయిపోయాడు. కానీ అమ్మాయికి చెప్తలేడు, వెళ్ళిపోవాలని. ఒకరోజు అమ్మాయిని అన్నాడు, మరి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేయాలి అంటే అవి నేను వెళ్ళిపోను, నా వల్ల కాదు, చెల్లికి ఫోన్ చేయాలని అంటే ఆ విలేజ్లో ఉన్న ఇలా ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉంటారు కదా, ఆ అమ్మాయికి తెలిసిన ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆమె తెలుసుకున్న విషయం ఏంటని అంటే ఈ అమ్మాయికి వెళ్ళిపోయిన తర్వాత విలేజ్లో చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్ళను ఒక ఇంటర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఊరు నుంచి వెళ్ళేస్తున్నామని వాళ్ళ ఫ్యామిలీని చాలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేసిందనంటే ఈ అమ్మాయికి కర్మకాండగా చేసింది. విలేజ్లో నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం నేను విపరీతంగా చేస్తారు, నువ్వు రావద్దన్న ఫ్రెండ్ చెప్పినవని అమ్మాయికి తెలిసి ఏం చెప్పింది, ఇట్లుంది మా పరిస్థితి అని అంటే ఏం చేద్దామని కొంచెం అలా డిస్కషన్ పెట్టుకొని చివరికి 2-3 రోజుల తర్వాత అబ్బాయి చెప్పి నాకు ఒక జాబ్ దొరికింది, మనం ఇక్కడ కాదు కానీ వేరే దగ్గరికి వెళ్ళిపోదాము, ఎక్కువగా డబ్బులు ఉన్నాయి, ప్లస్ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిపోదాము అన్నాక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి బ్యాగ్ స్టార్ట్ చేసుకొని ఆ రూమ్ టికెట్ చేసి ఎంజీ బస్ స్టాండ్కి వచ్చారు. ఆ బస్ స్టాండ్లో కూర్చున్నారు. బస్ వస్తుందని కొంచెం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి కొంచెం లాంగ్ జర్నీ ఉంది కదా, వాటి నుంచి కొంచెం స్నాక్స్ తీసుకొస్తాను అని షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన అబ్బాయి రాలేదు. మళ్ళీ 10 minutes 15 minutes అయింది. అమ్మాయి భయపడుతుంది, ఏమైనా జరుగుతుంది, వస్తలేడు ఇంకా వస్తలేడు అని, అటు వెళ్తుంది, ఎటు వస్తుంది, దారి చూస్తుంది, అది ఇంకా రావట్లేదు అని కొంచెం టెన్షన్ పడ్డది. 20 minutes అయిన తర్వాత ఇంకా అమ్మాయి భయం స్టార్ట్ అయింది, ఏడుస్తుంది, ఇంత చెంతలు పట్టేసినాయి, భయం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనే కూర్చున్నటువంటి ఒక ఆంటీ అడిగింది, ఏమైంది అమ్మాయికి ఏడుస్తున్నాం అంటే ఇది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత ఫోన్ ఇచ్చింది, చేయమని మీ ఆయన ఫోన్ చేయాలంటే ఆమె ఫోన్ చేసేటప్పటికి అతని ఫోన్ పని చేయడం లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. ఆమె కొంచెం ఇంకా భయం ఇంకెక్కువ కానీ ఏడుస్తుంది. ఏడుస్తామంటే ఆమె దగ్గరికి తీసుకొని ఏం ప్రాబ్లం లేదు, కొంచెం ఓచుకోమ్మా, ఇంకెవరికన్నా చేస్తావా ఫోన్ అంటే నేను ఎవరికి చేయలేదు, నాకు ఎవరు లేరు ఆంటీ అని అంటే సరే అన్నదని, మా ఇంటి ఇక్కడే దగ్గరే ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకునే సాయంత్రం వరకు మనం ఫోన్ చేస్తాం ఆమె దారి తీసుకొని ఆంటీతో వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె కొంచెం వాటర్ తాగింది, కొంచెం ఏదో స్నాక్స్ ఉంటే తిన్నది. తిన్న తర్వాత ఆమె రెస్ట్ తీసుకుంటామంటే తీసుకుంటాను అంటే రూమ్లోకి పంపిస్తే ఆమె పడుకుంటాను. పడుకున్న తర్వాత ఆమె వెంటనే నిద్ర పెట్టిన తర్వాత ఆమె సాయంత్రం మేము వచ్చి సరే బయటకు వెళ్దామని డోర్ తీస్తే డోర్ రావట్లేదు. అంటే అటు సైడ్ బెడం పెట్టింది. ఏం చేయాలంటే అర్థం కాదు. వచ్చి ఇక్కడ ఆ డోర్ కొట్టేసరికి ఆమె వచ్చి తీసింది. ఎవరైతే ఆంటీ తీసుకొచ్చిందో ఆమె వచ్చి తీసింది. తీసిన తర్వాత ఎందుకు డోర్ వేస్తారా ఆంటీ అని అంటే ఆమె అప్పుడు క్లియర్గా చెప్తున్నది, నేను ఏదైతే పని చేస్తానో అమ్మాయి ఆంటీ ఫిట్టింగ్ చేసి నేను చేస్తాను, నేను ఒక ట్రాఫిక్ అంటే ఆమె భాషలో ఆమె చెప్పింది, మా భాషలో మనం చెప్తున్నాను. నేను అమ్మాయిగా తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తాను, నేను కూడా అదే పని తీసుకొచ్చిన, రేపటి నుంచి నువ్వు ఇదే పని చేయాలని సీరియస్గా చెప్పాను. చెప్తే ఈ అమ్మాయి విపరీతంగా ఏడ్చి ఎంత రిక్వెస్ట్ చేసింది అని అంటే అమ్మాయి చెప్పేటప్పుడు నాకు కూడా ఏడుస్తుంది. అంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది, అయ్యో ఇట్లా ఇంకా అంటే ఆమె ఎంత అంటే
నేను మా అమ్మ నాన్నని మోసం చేసి వచ్చిన, నన్నేమో మా ఆయన మోసం చేసి, ఇప్పుడు నా పరిస్థితి ప్లీజ్ నన్ను వదిలేస్తే మా అమ్మ నాన్న తిట్టినా సరే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, కానీ ప్లీజ్ నన్ను ఇంకా వద్దు వద్దు అని అన్నా కానీ వదిలేదు. 2-3 రోజులు ఇక్కడ అదే రూమ్లో ఉంచి ఫుడ్ కూడా పెట్టకుండా ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుందని అమ్మాయిని మహారాష్ట్ర పంపించింది సార్. నాగపూర్కి వెళ్ళింది. నాగపూర్లో వాళ్ళ ఏదైతే వీళ్ళ వీక్ ఉంటాయో అలాంటి వెళ్ళిపోయింది. చాలా కష్టాలు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ అలాంటి కష్టాలు పడ్డ తర్వాత ఆమెను అక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్ పంపించింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీకి సార్, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఒక బుకింగ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి డీలింగ్స్ వాళ్ళ ద్వారా హైదరాబాద్కి వచ్చి ఒక హోటల్లో ఉన్నది. 3 days తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతామని నచ్చిన పని కూడా అయిపోయింది. బట్ ఆ టైంలో రెస్క్యూ చేయాలి. పోలీసులు ఎవరికి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి రెస్క్యూ చేస్తే 6 మంది అమ్మాయిలు దొరికింది. అందులో ఈ అమ్మాయి కూడా ఉంది. అందరిని ఏం చేస్తారు, ఇలాంటి అమ్మాయిలు రెస్క్యూ అయినప్పుడు మా హోమ్కే తీసుకొస్తారు. మా హోమ్కి తీసుకొచ్చిన తర్వాత రిహాబిలిటేషన్, మాకు ఎమర్జెన్సీ షెల్టర్ ఉంది, షెల్టర్ హోమ్ ఉంది. ఎమర్జెన్సీ షెల్టర్లో 7 days ఉంచుతారు. 7 daysలో వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మా కౌన్సిలర్స్ ఉంటారు, లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు అమ్మాయిని అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి అని అంటే ఇట్లా వచ్చిన అమ్మాయి సార్ ఇప్పుడు 3 సంవత్సరాలుగా దాంట్లో ఉన్నప్పుడు ఆమె మైండ్ సెట్ ఎలా మారుతుంది, వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ కూడా మాకు చెప్పాలి, కరెక్ట్ పేరు చెప్పాలి, వాళ్ళ ఇచ్చే ప్రతిదీ కూడా ఫేక్ ఉంటుంది. అయినప్పటికీ మా స్టాఫ్ అది ఏది ఇస్తే అదే ఫస్ట్ తీసుకుంటాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. తర్వాత కౌన్సిలింగ్ అనేది మాకు విడతల వారిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అమ్మాయికి ఏం చెప్పాలి, మార్నింగ్ ఎలాంటివి చెప్పాలి, ఆఫ్టర్నూన్ ఎట్లా చెప్పాలి, కొన్ని యాక్టివిటీస్ ద్వారా అమ్మాయిలో కొంత మార్పు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆమె మమ్మల్ని ట్రస్ట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఆమె క్లియర్ అడ్రస్ అవన్నీ కూడా మాకు ఇస్తుంది. అట్లా ఆమె 3 నెలల తర్వాత మాకు క్లియర్ అడ్రస్ ఇచ్చింది. నాకు అమ్మము ఇట్లా మేము ఉంటాము, ఇది మా ఊరు, ఇది మా తల్లిదండ్రుల పేరు అని అన్నప్పుడు మేము అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసినాం. మీ అమ్మాయి వచ్చింది, మా దగ్గర ఉంది, తీసుకెళ్ళడానికి మీరు వస్తారా, ఒక కేసు ఏదైతే ఉందో అది రన్ అవుతుంది, దానికి సంబంధించి మేము ప్రాసెస్ చేస్తున్నాము అంటే వాళ్ళు చాలా సీరియస్ వార్నింగ్ మాకు ఇచ్చారు. చనిపోయిన అమ్మాయి గురించి మాకు ఒక్కొక్కసారి ఫోన్ చేద్దానని సీరియస్గా మాకు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా ఏడ్చింది. సరిగా తప్పేదో జరిగిపోయింది కాబట్టి నేను ఇక్కడే కంటిన్యూ అవుతాను అని అంటే మా మేడం ఆమెకు జాబ్ ఇచ్చింది. మాకు ఒక ఐటీఐ కూడా ఉంది సార్. ఇలాంటి విక్టిమ్స్ అంటే సెక్స్ క్రాఫ్టెడ్ విక్టిమ్స్కి సంబంధించి కొన్ని ట్రేడ్స్, ఇలాంటి బెంచెస్ తయారు చేస్తారు, కార్పెంటర్ చేస్తారు, వెల్డింగ్ చేస్తారు, బుక్స్ తయారు చేస్తారు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మా హోమ్లో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ లాగానే చేస్తారు. ఈ అమ్మాయికి అవన్నీ కూడా నేర్పిస్తారు. దాంట్లో ఈ అమ్మాయి బుక్స్ తయారు చేసే దాంట్లో ఒక ప్రొఫెషన్ స్టాఫ్గా జాయిన్ అయ్యి 3 నెలలు ప్రొఫెషన్ కంప్లీట్ చేసుకొని ఒక స్టాఫ్ లాగా అయిపోయి ఇప్పుడు ఆమె హ్యాపీగా జాబ్ చేస్తుంది. ఆమె ఆ స్టాఫ్ నుంచి ఇప్పుడు సూపర్వైజర్గా కూడా అయింది. ఇప్పుడు ఆమె గ్రేడ్లో ఏంటి అంటే 18,000 సాలరీ వస్తారు అమ్మాయికి. అదేవిధంగా కొత్తగా ఇట్లా విక్టిమ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి దీనిపైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే నేర్చుకోవడానికి ప్రతిదీ కూడా ఈమె హెల్ప్ చేస్తాం. అట్లా ఈరోజు మా దగ్గర స్టాఫ్ కూడా అయినది. ఈమె చెప్పినప్పుడు కూడా నాకు చెప్పిన విషయం ఏంటి అని అంటే మీరు ఎక్కడైతే స్కూల్స్, కాలేజెస్, అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సార్. అట్లా చేస్తారు కదా సార్, నా విషయం మీరు చెప్పండి ఆమె అడుగు ఇంకా చెప్తుంది. నా పేరు, నా రియల్ పేరు చెప్పినా కానీ నేనేం బాధపడాను, చెప్పండి అని అన్నారు. కానీ మా ప్రోటోకాల్ ప్రకారం మేము పేరు బయట పెట్టాం కాబట్టి ఒక XYZ అమ్మాయి ఎవరో ఒకరు అని చెప్తాను. అట్లా చెప్తుంది అమ్మాయి. మా చెల్లెలు ఎవరైనా ఉంటే నారాగా మోసపోవద్దు, ఒక చిన్న మిస్టేక్ చేసి కూడా లైఫ్ మొత్తం నాశనం చేసుకోవద్దు, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి, టీచర్ని చెప్పింది వినాలి, ఏదైనా తప్పటట్టు పడ్డా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే అది కూడా చూడాలి. ఈ విషయాలన్నీ కూడా నా తరఫున చెప్పండి సార్ అనే విషయాన్ని అమ్మాయి చెప్పడం జరిగింది. ఇట్లా మా దగ్గర ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. అటు స్టూడెంట్స్కి సంబంధించి ఉంది, మహిళలు కూడా మోసపోతారు సార్. బ్యూటీ పార్లర్లకి ఇవన్నీ జాబ్స్ అని తీసుకుపోయి వాళ్ళని కూడా చాలా విపరీతంగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ద్వారా మోసపోయే వాళ్ళు ఉంటారు. నేను రెస్క్యూ చేసిన దాంట్లో ఇంటర్నేషనల్ విక్టిమ్స్ కూడా ఉంటారు. థాయిలాండ్ కానీ, ఉజ్బెకిస్తాన్, రష్యా, బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి మాకు ఎక్కువగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా థాయిలాండ్, బంగ్లాదేశ్. థాయిలాండ్ ఏమో మసాలా చాలా ఫేమస్. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ బ్యూటీ పార్లర్లో వేరే స్పా అని ఇంకేదో అని అట్లా చేపిస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ మన పక్కనే బార్డర్ కాబట్టి అక్కడ నుంచి రావడం చాలా ఈజీ, మన బార్డర్ దాటడం చాలా ఈజీ కాబట్టి రకరకాల దేశం ద్వారా ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా మేము డెవలప్మెంట్ కండక్ట్ చేస్తాము. అట్లా వచ్చిన దాంట్లో రకరకాల వ్యక్తులు అనే వాళ్ళు ఉన్నారు సార్. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే మహిళలు ఎంత ఏజ్ వరకు ఉన్న వాళ్ళని కూడా ఏ రకంగా ఉపయోగించాలో ఆ రకంగా ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి మేము కళలు చూస్తుంటాం కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా వీలుంటే మీరు కూడా విజిట్ చేసి చూడొచ్చు, మాట్లాడచ్చు. ఇలాంటి వాళ్ళతో ఆ అవకాశం కూడా మనకు ఉంటుంది. అట్లా ఏదైనా అవకాశం ఉంటే చూడండి. అట్లా ఈ ట్రెడిషనల్ ఫామ్లో జరుగుతుంది.
ఆన్లైన్లో కూడా చాలా విపరీతంగా జరుగుతుంది. అనుకోకుండా ఏదో మెయిల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక వీడియో రిసీవ్ చేసుకున్న ఆమె మెయిల్ నుంచి ఆమె రిజెక్షన్ చేసుకుంటున్నటువంటి వీడియో క్లియర్గా ఉంది. ఆమె ఒక సాఫ్ట్వేర్ కాబట్టి ఎవరైనా మార్కింగ్ చేసిన దాన్ని చూస్తే కూడా మార్కింగ్ చేయలేదు. ఆమె రూమ్లోనే ఆమెకు ఉన్నటువంటి పర్సనల్ రూమ్లోనే ఆమె రిజెక్షన్ చేసుకుంటున్నటువంటి ఒక వీడియోని షూట్ చేయడం జరిగింది. ఆమె చాలా ఎంత అయిందనంటే నేను ఇంత చదువుకున్నా నాకు అసలు ఎట్లా ఇది పాసిబుల్ అయింది అని అనేది ఆమెకు అర్థం కాలేదు. ఒక టైంలో అది చూసిన వెంటనే ఆమెకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో నేను సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది ఆమె. బట్ తర్వాత కొంచెం ఆమె సరే చూద్దాం ఏంటిది అని అనేది ఆ సైడ్ ఒక ఆమె ఫోన్ చేసి పిలిస్తే ఆమె వచ్చింది. ఆమె చూసినా కానీ రియల్ వీడియో నీ దగ్గరే రికార్డ్ అయ్యాము ఫేక్ అయితే కాదు. మరి ఏం చేయాలి దీన్ని అని అనుకున్నప్పుడు అది మళ్ళీ సైబర్ సెల్ సంప్రదించింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు డిపార్ట్మెంట్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడంతో ఆమె వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ చేశారు అనేది బుక్ చేశారు సైబర్ సెల్. చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు చేశారు సార్ ఏదైతే ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ వీడియో ఎట్లా వచ్చింది ఏంటి అని అనేది ఆ ఉన్నటువంటి ఐడి ఆ మెయిల్కి వచ్చినటువంటి ఆ అడ్రస్ను బట్టి ఏదో విధంగా అయితే వాళ్ళని కనుక్కున్నారు. 1.5 day తర్వాత ఒక వ్యక్తి లొకేషన్ ఏదైతే పోస్ట్ చేసిందో అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయం వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఆడు ఒక సాఫ్ట్వేర్ బట్ ఆఫీస్ సరిగా వెళ్ళాడు అని ఇలాంటి పనులు చేస్తాడు. మరి ఎట్లా వచ్చింది ఈ వీడియో ఎట్లా తీసిన ఒక బాబు అని అంటే వాళ్ళు చేసేది ఏంటంటే సార్ కొన్ని వైరస్ లోడెడ్ లింక్స్ క్రియేట్ చేస్తారు. ఒక లింక్ క్రియేట్ చేస్తారు, దాంట్లో వైరస్ ఉంటుంది. అది ఏం చేస్తారు అని అంటే ఇంటర్నెట్లో పెట్టేస్తారు. ఈ అమ్మాయి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందో ఈమెకు ఒక హాబీ ఏంటి అని అంటే ఈ పంజాబీ సాంగ్స్ వినడం అంటే ఇష్టం. ఆమె ఎన్నో సైకాలకి వెళ్ళిపోతా ఉంటుంది, ఎన్నో అట్లాంటి సాంగ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని కొన్ని ఉంటాయి అట్లా జరుగుతూ ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక లింక్ ఏదైతే ఉందో అది వైరస్ లో ఉంది. వైరస్ లో ఉన్నటువంటి లింక్ మనం క్లిక్ చేసినప్పుడు వచ్చిన లింక్ ఏమవుతుందంటే మన డివైస్ మొత్తం కూడా వైరస్ అయిపోతుంది. వైరస్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ మన దగ్గరే ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మొత్తం వాడు చేస్తూ ఉంటాడు. అట్లా ఏం చేసింది ఈ అమ్మాయి ఒకరోజు వర్క్ అంతా చేసుకొని ల్యాప్టాప్ అట్లనే ఉంచేసి ఆమె వాష్రూమ్కి వెళ్ళింది, స్నానం చేసి వచ్చి బ్రష్ చేసుకున్నది. ల్యాప్టాప్ అట్లనే ఉంది. ఇప్పుడు ఏం చేసిందనంటే అక్కడ నుంచి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసింది. అదే ల్యాప్టాప్లో మరి చేసేదంతా కూడా రికార్డ్ చేసింది. అది ఇన్విజిబుల్, మళ్ళీ మనకు కనిపించదండి, వాడికి తెలుస్తుంది మొత్తం. కాబట్టి ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేసింది. దొరికిన తర్వాత చూస్తే మన దగ్గర ఇదే కాదు ఇంకా చాలా వీడియోలు దొరికింది. చాలా మంది అమ్మాయిలకు అప్పుడు రిటర్న్ కేసు పెట్టడానికి వచ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి కేసు పెట్టిందో సార్ అప్పుడే బయటకు వస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు, భయపడతారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎవరు చూస్తారో, ఎంతమంది చూసిందో, ఈ ఫియర్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమ్మాయి డేట్ చేసి ఎప్పుడైతే మనం కంప్లైంట్ ఇస్తామో మిగతా వాళ్ళప్పుడు బయటకు వస్తారు. చాలా మంది అమ్మాయిలు వచ్చి నాది కూడా వచ్చింది అని అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చే దాంట్లో మా మేడం కూడా వెళ్ళడం జరిగింది. ఇలా జరిగినప్పుడు మా మేడం కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. అట్లా రకరకాలుగా లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాల్స్, మార్కెట్ ఏ పద్ధతులను వాడి ఉన్న ఫోటోలను మీ ఏ విధంగా మార్చడానికి అవకాశం ఉన్నటువంటి సైట్స్ కలిగి అలాంటి యాప్స్ అన్నీ ఉన్నాయి. ప్రెషర్ ఫామ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. పద్ధతులు ఉన్నట్టు ఇంతకుముందు రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సార్. దీని గురించి మనం ఎక్కువ డిస్కషన్ కూడా ఏం అవసరం లేదు. ఫ్రెండ్షిప్ పేరుతో ఎమోషనల్ మ్యానిపులేషన్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఫస్ట్ నమ్మిస్తారు సార్. ఆ ఎదుర్కొన్న వ్యక్తి అసలు అమ్మాయా అబ్బాయా ఎవరో తెలియదు. బట్ ఫోన్లో మనకి ఫ్రెండ్షిప్ అవుతారు, ఫేస్బుక్లో అవుతారు. నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీ పర్సనల్ది మనయాన్ని కూడా షేర్ చేసి వాళ్ళను మనల్ని ఒక మ్యానిపులేషన్ చేస్తారంటే మన వైపు తిప్పుకుంటారు. మనం ఏం చేస్తారు చేసేలాగా వాళ్ళు తయారవుతారు. తర్వాత మెల్లగా బ్లాక్మెయిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫోటోలా, వీడియోలా, సంథింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒకటి డబ్బులు వసూలు చేయాలి. రెండవది డబ్బులు లేవు అని అంటే నేను చెప్పిన చోటికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి. మనం ఇంతకుముందు చూసిన వీడియో ఏదైతే ఉందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది యూనిక్ ఫీచర్స్ అంటే ఈ సైబర్ ట్రాఫికింగ్ చేసేలాంటి వ్యక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడు సార్ తెలుసా? ఎక్కడ ఉంటాడని నో లొకేషన్ లేదు. కేసు ఏమైనా కరెక్ట్ ఉంటుందా, పెట్టుకునే టీవీ కానీ అడ్రస్ కానీ కరెక్ట్ ఉంటుందా? ఉండదు. అది కరెక్ట్ ఉండదు. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అసలు ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కూడా తెలియదు. అడ్రస్ క్లియర్గా ఉండదు. ప్రపంచంలో ఏ లొకేషన్ నుంచి అయినా కానీ మోసం చేసే అవకాశం అనేది ఉంది. మొబైల్ సేఫ్టీలో సార్ సింపుల్గా ఈ ఎస్ఎంఎస్ ఏదైతే ఉన్నాయో, ఏదైనా లింకులు వచ్చినాయి, ఇంకా నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో
లింకులు అనేది చాలా జాగ్రత్తగా మనం ఓపెన్ చేయాలి. మీరు ఒక లింక్ మనం కొట్టినా కానీ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన కొట్టండి సార్, దాదాపు ఒక 5-6 మన కిందనే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఏంటి అనేది మనం ఫస్ట్ గుర్తుపట్టాలి. అక్కడ ఒక కామన్ ఒక ఫుల్ స్టాప్ ఏదో ఒకటి చిన్నది పెట్టేసి అది ఏ లింక్ ఓపెన్ చేస్తారు. అలాంటి లింక్ మనం ఓపెన్ చేసినట్టు ఏంటంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన ఫోన్ హ్యాక్ అయిపోవడం కానీ ఏదైనా జరగవచ్చు. ఆ ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది మనం వేరే టీచర్ మీటింగ్లో కానీ మన పిల్లలకి కానీ చెప్పవచ్చు. అదేవిధంగా ఈ అన్నోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఇంతకుముందు కూడా ఒక స్టోరీలో చూసినాము, వాడు ఉద్యోగాల పేరుతో కాల్ వస్తుంది, అమ్మాయిల గొంతు అనేది వాడు చూసి ఏజ్ని కొంచెం ఐడియా చేసి ఈ జాబ్ ఉంది ఆ జాబ్ ఉంది అని వాళ్ళని మధ్య పెట్టడము, తర్వాత వేరే ప్లేస్మెంట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళను ఎక్స్ప్లైటేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాల్స్ పట్ల అదేవిధంగా కొత్త వాళ్ళతో కన్వర్జేషన్ అనేది పెంచుకోవడం అది కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉంటుంది. ఈ ఓటీపీ ఈ డీటెయిల్స్ ఇవ్వదు అనేది మనందరికీ తెలుసు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఈ కేవైసీ అప్డేట్ చేయాలి, మీ రైతు బంధు వచ్చింది, ఇలాంటివి వచ్చి మన కాల్స్ వస్తూ ఉంటాయి. మనం వేరే టీచర్ మీటింగ్లో వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేయాలి, ఇలాంటివి వస్తే మీరు ఎక్కడ కూడా వాటిని చెప్పొద్దు అనేది. అదేవిధంగా ఫోన్ ప్రిన్సిప్స్ అనేది చేయొద్దు అనేది చెప్తున్నారు. ఒకవేళ మనకి ఏదైనా జరిగింది ఇలాంటిది సైబర్ ట్రాఫిక్ సంబంధించి మనకు సంబంధించిన ఒక ఫోటో ఏదైనా అనుకోకుండా పోయింది అమ్మాయికి సంబంధించి మనకు తెలిసింది అనుకోండి, అదే ఎవరో చూసిండు, అదే మీ అమ్మాయి ఫోటో ఇట్లా ఉంది ఈ సైట్లో ఉంది అని కనుక మనం చెప్పినట్టు అయితే అక్కడ కూడా మనం భయపడడానికి అవకాశం లేదు సార్. ఫస్ట్ ఏం చేయాలంటే 1930 కానీ 100 కానీ మనం కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోని డిలీట్ చేయగలిగేలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఇమీడియట్ అది సైట్లో ఎక్కడైనా ఉండాలి, ఫోన్ సైట్లో ఉండాలి, సోషల్ మీడియాలో ఉండాలి, ఎక్కడైనా ఉండాలి, వాళ్ళు డిలీట్ చేయగలుగుతారు. కొంత టైం తీసుకుంటారు, 1.5 days తీసుకుంటారు, అది డిలీట్ చేస్తారు. ఆన్లైన్ సేఫ్టీ కూడా ఎలా ఉండాలి అని అంటే, ఈ మొబైల్ అనేది ఇంటర్నెట్ సంబంధం ఉంది అని అంటే మనం మొత్తం ప్రపంచంలోని కనెక్టివిటీలో ఉన్నాం సార్. మనం ఎక్కడ కూర్చుండొచ్చు, బట్ ఎక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి మనం ఆన్లైన్ మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ మోసపోయిన ఆన్లైన్లో ఇదే ఆన్లైన్ ఉపయోగించుకొని నేను ఈ విధంగా మోసపోయినా కాబట్టి నేను ఏ విధంగా పేమెంట్ కావాలి అని అంటే అది కూడా చెప్తుంది నాకు ఆన్లైన్. ఆ సజెషన్స్ మనం ఏ విధంగా పాటించాలి అనేది కూడా చూడొచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్స్ ఏవైతే వచ్చినాయి, మనకు ఒక యాడ్ ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అని అంటే మనం ఒక్కసారి ఎంత మనకు తెలిసిన ఫ్రెండ్ అయినా రెండోసారి వచ్చింది, మూడోసారి కూడా వస్తుంది అని అంటే సంథింగ్ ఏదైనా వేరే వాళ్ళు మనం పే చేస్తున్నారు, ఒకసారి కనుక్కొని మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తే మంచిది అని చెప్తున్నారు సార్. అదేవిధంగా డీటెయిల్స్ ఆన్లైన్లో ఎప్పుడు కూడా మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాలి. దీనికి సంబంధించి ఒకటి ఏంటి అని అంటే ఒక CDPO సార్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆ మేడం ఏంటి అని అంటే సోషల్ మీడియాని విపరీతంగా వాడుతుంది. వాడేటప్పుడు వాళ్ళ పాప చాలా అందంగా ఉంటుంది. ఆ పాప 9th క్లాస్ చదువుతుంది. అంటే ఆమె మంచిగా రెడీ చేసిన ప్రతిసారి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, మా అమ్మాయికి ఈ చాక్లెట్ అంటే ఇష్టము, ఈ కలర్ డ్రెస్ అంటే ఇష్టము, అయ్యో ఈ రోజు నేను ఒకటి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా మా పాప కానీ ఇయ్యలేకపోయినాను, ఒక 1 month పాటు డ్రెస్ పెడతా ఇట్లా పోస్టులు పెడతా ఉంటే ఒకటి ఫాలో చేసి అలా అమ్మాయి ఏదైతే కొనిస్తుందో అంతకంటే కొంచెం వాల్యుబుల్ అమ్మాయికి కొనిచ్చడానికి స్కూల్ దగ్గర రెడీ ఉన్నట్టున్నాడు. ఆ పోస్టులు ఫాలో అవుతూ అట్లా చేస్తున్నాడు. చేయడం వల్ల అమ్మాయికి ఏమైంది, మా అమ్మ ఇచ్చేది 20 రూపాయల చాక్లెట్ ఇస్తుంది, కానీ ఇది నాకు 50 రూపీస్ చాక్లెట్ ఇస్తున్నాను. మా అమ్మ నాకు ఏదో చెవుడికి వేలు కూడా కొన్నది, దీనికంటే మంచిగా ఉన్నది నాకు అతను ఇచ్చిండు. ఇట్లా అమ్మాయి ఏమైందంటే ట్రాప్ అయిపోయింది. CDPO సార్ అంటే ఒక రిజిస్టర్డ్ ఆఫీసర్, అలాంటి వాళ్ళని కూడా ఇందులో మోసపోయిన ఆమె ఉంది. మనకు వేరే ఒక మీటింగ్లో ఒక DWO డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆన్లైన్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా షేర్ చేయాలి అనేది చెప్తున్నారు. అదేవిధంగా ఎస్పెషల్ టీచర్స్ అయితే అసలు చేయొద్దు అన్నది. అదేవిధంగా కొత్త వాళ్ళతోని ఎక్కువగా చాటింగ్ అనేది ఏదైనా అన్నోన్ మెసేజ్ వచ్చింది అని అంటే ఇమీడియట్లీ మనము